భారతదేశంలో ఎన్నికలు అనేది ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా కూడా చాలా అతి పెద్ద ఒక గొప్ప యజ్ఞం లాంటి ఒక క్రతువు లాంటి కార్యక్రమం. ఎందుకంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న దేశం. అయితే ఇందులో ఎన్నికలన్నీ అన్నాను కాబట్టి ఓట్ల విషయానికి వచ్చేటప్పటికి ఓటర్లు 2024 లోక్సభ ఎన్నికల నాటికి అఫీషియల్గా ఓటు హక్కు ఉన్నవారి సంఖ్య 97,76,00,000, అంటే సుమారుగా 98 కోట్లు. అందులో 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్స్ టర్న్అవుట్ అంటే ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఓట్లు వేసిన వారు శాతం 66%. అంటే అవుట్ ఆఫ్ 98 crores 64,53,00,000 మంది, సుమారు 65 కోట్లు అనుకుందాం. అంటే 65 కోట్ల మంది లోక్సభ ఎన్నికల్లో అంటే 543 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొన్నారు. అసలు ఇంత పెద్ద ఎలక్షను అది ఇంపాసిబుల్. ఇంకా ఏ దేశం కూడా కొన్ని దేశాల్లో జనాభా కోటి ఉన్న జనాభా ఉన్న దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం, జనాభా 35 కోట్లే. అలాగే రష్యా ఇంకా తక్కువ. సో కానీ అక్కడ చాలా చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి ఫీల్ అవుతారు ఆ జనాభాకి. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే భారత ఎన్నికల సంఘం దీన్ని ఒక స్పాన్, మీకు అందరికీ తెలుసుకో, ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఆ 4 దశలు, 5 దశలు, 6 దశలు, 7 దశలు ఎన్నికలు జరుగుతాయి. అంతా చాలా సీమ్లెస్గా జరుగుతుంది. కానీ మీరు గమనిస్తే ప్రతిసారి కూడా ఎన్నికలు అయిన తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా 1-2 రాష్ట్రాల ఎన్నికలు మాత్రమే లోక్సభ ఎన్నికలతో జరుగుతాయి ప్రతిసారి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సాధారణంగా ఓడిపోయిన పార్టీలకి ఆనవాయితీ ఏంటంటే అదిగో ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము. అంటే గెలిస్తే తమ గొప్పతనం, పార్టీల తాలూకా గొప్పతనం, ఓడిపోతే ఈవీఎంలు. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, అతీతం ఏం లేదు. అన్ని పార్టీలు కూడా ఈ రకమైన కామెంట్స్ చేసిన సందర్భాలు మనం చూసాం. అయితే రాహుల్ గాంధీ గత 2 రోజులుగా చేస్తున్న కామెంట్స్ ఎలక్షన్ కమిషన్ మీద ఏదో విమర్శ చేయడం అనేది చేశారు, చాలామంది చేశారు, వదిలేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా దానికి ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చింది. ఈవీఎంలకు సంబంధించి అయితే ఎవరైనా కూడా వచ్చి మీరు ప్రూవ్ చేయొచ్చు, ఇదిగో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది, లేకపోతే ఈవీఎం హ్యాకింగ్ జరుగుతుందని ప్రూవ్ చేయండి అని కొంత మనీ కూడా దానికి ఆఫర్ చేసింది. బహుశా 1-10 కోట్లో ఎంతో, సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ ఎవరో అది ప్రూవ్ చేయలేకపోయారు. కానీ అడపాదడప మనకి ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు సమస్య ఈవీఎంల ట్యాంపరింగో హ్యాకింగో కాదు. దట్స్ ఎ స్మాల్ పార్ట్. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్లో ఏంటంటే భారత ఎన్నికల సంఘం బీజేపీ కోసం ఓట్ల చోరీకి పాల్పడింది, లేదా బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడితే అందులో పాలు పంచుకుంది అనేది ప్రధానమైన కామెంట్. ఎన్నికల కమిషన్కి సంబంధించి గత 6 నెలలుగా అంటే 2024 లోక్సభ ఎన్నికలు జరిగి ఏడాది అయిపోయిందిగా, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయ్యి. సో ఇప్పుడు ఆయన చేస్తున్న అతిపెద్ద తీవ్రమైన ఎలిగేషన్, విమర్శ ఏంటంటే అతి త్వరలో మేము ఒక అణుబాంబు పేల్చబోతున్నాం, ఎలక్షన్ కమిషన్ పునాదులే కదిలిపోతాయి. ఎందుకంటే 2023 మధ్యప్రదేశ్ ఎన్నికల నాటి నుండి ఎలక్షన్ కమిషన్ తాలూకా అవకతవకలు మేము గమనిస్తున్నాము. అది 2024 లోక్సభ ఎన్నికలకు తారస్థాయికి చేరిపోయింది. ఒక్క 15 సీట్లు కనుక తక్కువ వచ్చుంటే మోదీ ప్రధానమంత్రి అయ్యేవారు కాదు. ఆబ్వియస్లీ ఏంటంటే గతంలో పోల్చుకుంటే 2019 లోక్సభ ఎన్నికల నాటికి ఇప్పటికీ 60 సీట్లు కోల్పోయింది బీజేపీ. 302 నుంచి 240కి వచ్చేసింది. సో ఎన్డీఏ భాగస్వామి పక్షాలు, ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది 16 సీట్లతో. అలాగే జేడీయూ నితీష్ కుమార్ పార్టీ, ఆయనది కూడా 12 సీట్లతో కీలకమైన భాగస్వాములు. ఇంకా అలయన్స్ పార్టీలు ఉన్నాయి, 5 సీట్లు, 8 సీట్లు, 9 సీట్లు ఇవన్నీ. సో 15 సీట్లు బీజేపీకే స్వతహాగా 240 కన్నా తక్కువ వచ్చి ఉంటే 15-20 బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అని. అదొక పార్ట్. ఈ ఓట్ల చోరీ ఏంటి, ఎట్లా చోరీ చేస్తారు? ఇవేమన్నా పాత రోజుల్లో బ్యాలెట్ బాక్సులు అయితే ఆయన రిగ్గింగ్ జరిగిందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అన్నారు. కొంచెం పెద్దవాళ్ళు 70ల నుంచి సుమారు 80ల ప్రాంతంలో ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, ఈవీఎంలు రాకముందు బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఈవెన్ 90sలో కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది రిగ్గింగ్ అంటే ఏంటంటే. చివరి నిమిషంలో సినిమాలో చూపించినట్టు కొంతమంది వస్తారు, అక్కడ వాళ్ళని బయటికి పంపించి ఈ ఓట్ల డబ్బా ఇందులో తీసి ఆ డబ్బాలో, అందులో తీసే డబ్బాలో ఏదో చేస్తారు, లేకపోతే వాళ్ళే ఓట్లు చేసేసి అందులో వేయడం. బట్ ఈవీఎంలో జరుగుతూ ఉంటే మరి రిగ్గింగ్ అని ఆయన పదం బహుశా దానికి టెక్నికల్గా కూడా రిగ్గింగ్ అని వాడొచ్చేమో, ఎక్స్పర్ట్స్ చెప్తారు అలా వాడేరా.
సో ఈ అనుమానాలకు సంబంధించి ఆయన ఏమంటారంటే గత 6 నెలలుగా మేము దీని మీద పూర్తిగా ఆధారాలు సేకరించాము. ఇదేదో నోటి మాట కింద అనట్లేదు మేము. అతి త్వరలో ఈ అణుబాంబు లాంటి విషయం బయట పెడితే ఎలక్షన్ కమిషన్ పునాదులు కదులుతాయి. ఎలక్షన్ కమిషన్ ఎవరి కోసం పనిచేసిందో వాళ్ళ రంగు కూడా దేశ ప్రజల ముందు బయటపడుతుంది అంటున్నారు. అలాగే ఈ స్కామ్లో ఎవరైతే ఎలక్షన్ అధికారులు పార్టిసిపేట్ చేశారో, అది మాజీ ఎన్నికల అధికారులు కానివ్వండి, ఇప్పుడున్న వాళ్ళు రేపు రిటైర్ అయిపోతే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేది లేదు. రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళని చట్టం ముందుకు తీసుకొస్తాము అని. అంటే బహుశా మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఉద్దేశం ఆయన అనేది. అయితే దీన్ని ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా ఖండించింది. రాహుల్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈయన ఏదో అన్నారు, ఎలక్షన్ కమిషన్ ఖండించింది అది కాదు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ కామెంట్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఇంతకుముందు మోదీ మీద కామెంట్ చేశారు, ఇప్పుడు మోడీ గారి మీద కామెంట్ చేస్తారు, దానికి బీజేపీ వాళ్ళు ఖండిస్తారు. అది పొలిటికల్ పార్టీల మధ్య జరుగుతుంది, జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ రాష్ట్రాల స్థాయిలో కానీ. కానీ ఒక అత్యంత సుదీర్ఘమైన చరిత్ర కలిగిన రాజకీయ పార్టీకి సంబంధించి గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు, ఇప్పుడు లోక్సభలో నాయకుడు, అఫీషియల్గా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు అనుకోండి, బట్ ఎల్పీ నేత కదా ఈయన, లోక్సభలో పార్లమెంటరీ నేత ఆయన. రాహుల్ గాంధీకి తెలియకుండా, రాహుల్ గాంధీ ఓకే అనకుండానో నో అనకుండానో అక్కడ ఆ కార్యక్రమం ఏం జరగదు ఆ పార్టీలో, అందరికీ తెలుసు ఆ విషయం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడారు ఢిల్లీలో జరిగిన ఒక కాన్క్లేవ్లో, అందరూ పార్టిసిపేట్ చేసిన దాంట్లో. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నాతో పాటు మనందరి లక్ష్యం, వచ్చే ఎన్నికల నాటికి అదే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి. సరే ఆయన ప్రధాని అవుతారా అవ్వరా, నేను అవ్వను, నేను రాజును కాదని ఏదో అన్నారు కామెంటు. అంటే భావి ప్రధానిగా కీర్తించబడుతున్న, గతంలో కూడా జోడో యాత్ర చేశారు, అప్పటికే ప్రధానమంత్రి పోటీదారుగా ఉన్న ఒక కీలకమైన నాయకుడు చేసిన కామెంట్స్ ఇవి. ఏది ఇన్ని కోట్ల మంది ఓటు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత. మీ అందరికీ తెలుసు కదా, అర్బన్ ప్రాంతాల్లో ఓట్ల పండగ నాడు, ఓట్ల రోజు నాడు దాన్ని సెలవు అనుకుని ఓట్లకు వెళ్ళకపోవడం ఉంటుంది, కానీ రూరల్లో అట్లా ఉండదు. ఓటు అనేది వాళ్ళు బతికున్నాం మేమని చెప్పడానికి ఓటర్ కార్డే ఒక ఇదిగా ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే ఈ కార్డు ఉంటే ఇది చెల్లితే మేము బతుకున్నామని. మరి ఇవాళ ఇంతమంది, నేను లెక్కలు చెప్తాను డిస్కషన్లో, ఎన్ని కోట్ల మంది బీజేపీకి ఓటేశారు, ఎన్ని కోట్ల మంది కాంగ్రెస్కి ఓటేశారు, అన్నీ కలిపితే ఎన్డీఏకి ఎంతమంది వేశారు. మరి ఇవాళ ఈ ఓటర్లో అందరి ఓట్లలో ఒక క్వశ్చన్ వస్తుందిగా, అంటే నా ఓటు ఏమైంది, నేను వేసిన ఓటు ఏమైంది, లేకపోతే ఇంకోటి ఓటు ఎక్కడికి పడిందా, నేను ఓటేసిన ఇంకోటికి ఎవడికి పోయిందా అని. అంటే ఎలక్షన్ కమిషన్ వ్యవస్థే కుప్పకూలిపోయింది, ఇట్స్ ఎ ఫ్రాడ్ అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకు ఓట్ల దొంగతనం అంటే ఏంటి, ఓట్ల చోరీకి పాల్పడింది ఎలక్షన్ కమిషన్ అన్నారంటే ఏమిటి అర్థం, ఫ్రాడ్ చేసిందనే కదా అర్థం. అలాగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో డౌట్ ఉందన్నారు. ఇప్పుడు తాజాగా బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేశారు. అంటే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఆరోపణలు ఏంటంటే గతంలో ఓట్లు యాడ్ చేసేవారు. ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో 1 కోటి మందిని ఓటర్లుగా చేర్చారు. సరే ఓటర్లుగా చేరిస్తే అందరూ బీజేపీకి ఓటేయాలని ఏముంది, కాంగ్రెస్ కూడా వేయచ్చుగా. అయితే రాహుల్ గాంధీ ఆయన మాటలు ఒప్పుకుంది ఏంటంటే అందులో ఎక్కువ ఓట్లు బీజేపీకి పడ్డాయి అని. అంటే ఐడియాలజీ ఉన్న వాళ్ళని ఓటర్లుగా జాయిన్ చేసుకున్నారా అంటే ఏంటి, దీని వెనకాల ఏదో జరుగుతోంది అని ఆయన కుంభకోణం అనే పదం వాడారు. హీ డెలిబరేట్లీ యూజ్డ్ ద ఓట్ స్కామ్. అంటే ఇన్ని కోట్ల మంది ఓట్లేసే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశంలో అతిపెద్ద ఎలక్షన్స్ అనే ఒక క్రతువులో లోక్సభ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగింది అంటున్నారు రాహుల్ గాంధీ. సరే దీనికి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, మిగతా బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇట్స్ ఏ వెరీ బిగ్ డిబేటబుల్ సబ్జెక్ట్. ఒకటి ఈవీఎంలు, రెండోది ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు. బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు రానున్న ఎన్నికలు అవే ఉన్నాయి కాబట్టి అక్కడ ఓటర్లని తీసేయడం అనే ఒకటి, మహారాష్ట్రలో యాడ్ చేయడం ఒకటి, మధ్యప్రదేశ్లోని అవకతవకలు జరిగాయని ఒకటి. ఈ అంశాల మీద మరి ఏం చెప్తుంది బీజేపీ, కాంగ్రెస్ వీటిని ఎలా సపోర్ట్ చేసుకుంటుంది, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు. సో అణుబాంబు పేలుస్తాను అన్నారు, ఎలక్షన్ కమిషన్ పునాదులే కదిలిపోతాయి. అలాగే ఇవాళ ఉన్న ప్రభుత్వం 2014 నుంచి మాకు అనుమానంగానే ఉంది ఎలక్షన్ కమిషన్ వ్యవహారం మీద అని. సరిగ్గా 2014లోనే మోదీ ప్రధానమంత్రి అయ్యారు, అప్పటి నుంచి ఇది 3వ దఫా ఆయన ప్రధానిగా ఉన్నారు. సరే గత ఎన్నికల్లో కొంత సీట్లు తగ్గడం, మిత్రపక్షాల సహకారంతో ఇప్పుడు అధికారంలో ఉన్నారు 3వసారి. ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్ ఒక ఏడాది తర్వాత ఎట్లా చూడాలి? ఆ స్థాయి నాయకుడు మరి మేము చాలా రీసెర్చ్ చేసాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు, ఊరికే చెప్తారా? వివి రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు, రాష్ట్ర కన్వీనర్ ఎన్నికల నిఘా వేదిక. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.
కాసేపట్లో బీజేపీ నాయకులు అలాగే అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు మనతో. నమస్కారం దయాకర్ గారు, రావు గారు ముందు ఐ వాంట్ టు టేక్ యువర్ బ్రీఫ్ కామెంట్ కాంగ్రెస్ పొలిటికల్ కామెంట్కి వెళ్లే ముందు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ చాలా సివియర్ అండ్ సీరియస్ ఎలిగేషన్స్ ఆన్ ది ఎంటైర్ సిస్టమ్, అంటే ఒక ఎలక్షన్ కమిషన్ అనే ఒక పెద్ద వ్యవస్థ మీద వారు చేసిన కామెంట్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇంతకుముందు కూడా విమర్శలు వచ్చాయి, మనకి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఈవీఎంల విషయంలో వచ్చాయి. కానీ అసలు ఆ వ్యవస్థే బీజేపీ గెలుపు కోసం పనిచేస్తోంది, ఓట్ల చోరీలో పాలు పంచుకుంది, 2014 నుంచి మాకు అనుమానం ఉంది, 2024 ఎన్నికల్లో బయటపడింది, మా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. అంటే క్లుప్తంగా వారి కామెంట్స్ తాలూకా సారాంశం రావు గారు. ముందుగా అందరికి ఏబిఎన్ శ్రోతలకి మీ అందరు కూడా ఈ చర్చ ఏదైతే మీరు తీసుకున్నారో ఇది ఈ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కామెంట్స్, బహుశా ఇది నేను లాస్ట్ 2009 ఎన్నికల తర్వాత ఈ ఈవీఎంస్ వ్యవహారంలో ఎంటర్ అయినప్పటికీ అప్పటికే మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున ఈ ఎలక్షన్స్ లో జరుగుతున్నటువంటి ఈ నాన్ ట్రాన్స్పరెంట్ అంశాల మీద మేము చాలా విస్తృత స్థాయిలో పనిచేయడం జరిగింది. అందులో ఎన్నికలలో జరుగుతున్నటువంటి అవకతవకలు అంటే ఒక ఈవీఎంఓ లేకపోతే ఒక ఓటర్ లిస్ట్ లో ఎన్నో రకాలుగా, అంటే యాక్చువల్ గా దాంట్లో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో ఎక్కడైతే టెక్నాలజీ ఇంటర్వెన్షన్, అంటే టెక్నాలజీ ద్వారా ఇలా పనిచేస్తున్నటువంటి అంశాలకి ఇక్కడ చాలా చాలా విమర్శలు గురవుతున్నాయి. ఒకటి ఈవీఎం కావచ్చు, రెండోటి ఇక్కడ ఓటర్ నమోదు లిస్టుల వ్యవహారం. ఇక ఓటర్ నమోదు లిస్టుల వ్యవహారంలో మనం చూసేది ఏంటంటే ప్రధానంగా ఇవాళ బీహార్ తీసుకుంటే ఆయన చెప్పేది బీహార్ లో 65 లక్షల ఓట్ల డిఫరెన్స్ వచ్చిందని. ఈ 65 లక్షల ఓట్ల డిఫరెన్స్ అనేది ఏ రకంగా వచ్చింది? ఒకవేళ 65 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఇప్పుడు వచ్చి ఉంటే దీని యొక్క ప్రభావం రేపు రానున్న బీహార్ ఎలక్షన్స్ మీద పడుతుంది. ఎందుకంటే మీరు తీసేసిన ఓట్లు కాంగ్రెస్ ఫేవర్ గా పడతాయని తెలిసి నా ఓట్లే తీసేశారనే ఒక భావన. తర్వాత రెండో విషయం ఏంటంటే మీరు ఇన్ని ఓట్లు తీసేటప్పుడు మీరు అవలంబిస్తున్నటువంటి మెకానిజం అందులో క్లారిటీ లేదు అనేటువంటి రెండో అంశం. ఈ రెండు అంశాలు ప్రధానంగా రాహుల్ గాంధీ గారి వాయిస్ లో ఒక పక్కన ప్రస్తుత సందర్భానికి సంబంధించి చెబుతూనే, ఇంకో పక్కన ఆయన గత 2014 ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, 2018 కావచ్చు, 2023 కావచ్చు, ఈ 3 సందర్భాలలో కూడా వివిధ స్థాయిలో ఫ్రాడ్ జరిగింది అనేటువంటి అంశం. కర్ణాటక కూడా ఆయన చెప్తున్నట్టు కర్ణాటకలో ఎలక్టోరల్ లిస్టులలో జరిగిన అవకతవకల విషయం కొన్ని బయటికి తీస్తూ, తర్వాత పోలింగ్ డేట్ సంబంధించి కూడా ఆ రోజు ఫామ్ 17 కి తర్వాత కౌంటింగ్ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ ఆఫ్ ఓట్ సంఖ్య దాని విషయంలో పదే ఎలక్షన్ కమిషన్ సాయంత్రం 5 వరకు వాళ్ళు ఏదైతే వాళ్ళు బులెటిన్స్ ఇస్తున్నారో ఆ బులెటిన్స్ కి మరి ఓటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్ గా చూస్తే దాదాపు అక్కడ ఒక 5% 15% మధ్యలో వేరియేషన్ ఉంది. 8% యావరేజ్ గా ఉందని చెప్తున్నారు. 8% ఏదైతే యావరేజ్ డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ ఉందో అది చాలా గెలుపు ఓటములకు అనేది అది నిర్ణయించేటువంటి విధము. అది మీ కంట్రోల్లో లేకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే సాయంత్రం 5 వరకు తర్వాత పోలింగ్ బూత్ లలో నిలబడేటువంటి లైన్ లో నిలబడే వాళ్ళ సంఖ్యలు చూసుకుంటే కౌంటింగ్ టేబుల్ మీదకి వచ్చేసరికి, లేదా ఆ తర్వాత మీరు నెక్స్ట్ డే అయినా ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేయకుండా ఒక్కోసారి 1 month టైం తీసుకొని అనౌన్స్ చేశారు. ఎందుకు అనౌన్స్ చేశారు? ఎందుకు ఆ డిఫరెన్స్ ఆఫ్? ఇవన్నీ అంశాలు వివిధ సమయాల్లో రేజ్ అయినటువంటి అంశాలను, అంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా రావు గారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన ఎలిగేషన్స్ కి అయితే ఒక స్ట్రాంగ్ బేస్, అంటే 1 2 3 4 5 ఇష్యూస్ ఒక స్ట్రాంగ్ బేస్ చేసుకునే ఆయన అన్నట్టు ఒక 6 నెలలు మేము దీని మీద చాలా పెద్ద వర్క్ చేసామని. డెఫినెట్గా చేయకుండా ఆ స్థాయి నాయకుడు మాట్లాడరు. సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బేస్ దీనికి ఉందనుకోవాలా మరి కామెంట్స్ కి? ఎగ్జాక్ట్లీ. అంటే డెఫినెట్ గా వాళ్ళు గతంలో ఎలక్షన్ కమిషన్ లో జరిగిన
కొన్ని వాటికి సమాధానాలు రానటువంటి సమాధానాలు బేస్ చేసుకుంటూ Okay. వాళ్ళు కొన్ని ఇన్ఫరెన్సెస్ రాజేయబోతున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. రైట్. దయాకర్ గారు, సో రాహుల్ గాంధీ గారు పేల్చిన బాంబు అంటే అణుబాంబు త్వరలో మీరు పేలుస్తాము, అసలు పునాదులు కదులుతాయన్నారు. ఎలక్షన్ కమిషన్ పునాదులు, అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న వారికి సంబంధించి దేశ ప్రజలకు ఒక వాళ్ళ రంగు బయటపడుతుంది అని అర్థం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ అని ఆయన ఎక్స్పోజ్ అండ్ ఎక్స్ప్లోజివ్ అన్నారు. ఏంటి ఆ బాంబు ఏంటి, ఎవరి రంగు బయటపడుతుంది, ఎలా బయటపడుతుంది, ఏంటి ఇంత పెద్ద అనుమానం పెట్టారు దేశ ప్రజల ముందు? యా, గుడ్ ఈవినింగ్ రిషి గారు, వివి రావు గారు, Good evening. ఇంకా రాబోతున్న గెస్ట్లు కూడా. ఆయనే మూగ సాక్షి. ఇప్పుడు నీ ముందు కూర్చున్న ఆయన వివి రావే. నా ఎలక్షన్ కేసు విషయంలో Yeah. నాది మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది నాకు, అంతే. అవునా? ఒక లార్జర్ వెర్షన్ లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, అంతేనా? అప్పుడు ఏడు పేజీల నోట్ ఏఐసిసికి రాహుల్ గాంధీ నాకు గారికి గుర్తుంది. ఇచ్చిన నేను. అవును. అప్పుడు 25 లక్షల ఓట్లు తెలంగాణలో గల్లంతైని. అప్పుడు మనోడు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన పేరు మర్చిపోయినాం. రజత్. ఆయన 25 అదే ఎలక్షన్ కమిషన్ రజత్ కుమార్. రాజత్ కుమార్. ఇక చూడు 25 లక్షల 25 లక్షలు అవును అవును 25 లక్షలు తీసేసిండు, తీసేయలేదని చెప్పిండు. మళ్ళీ తర్వాత హైకోర్టు ముందు సారీ అని చెప్పిండు. జస్ట్ అంటే ఒక ఎన్నికకు చేయాల్సిన దుష్టాంతాలన్నీ తెలంగాణ ఒక మోడల్ అప్పుడు 2018 ఎన్నికల్లో. దానికే దొంగకు సాక్ష్యం ఉండాలన్నట్టుగా వీవీప్యాట్లు కూడా పెట్టిండ్రు మా ఎన్నిక నుంచి. నాదే ఎన్నిక, మీరు అసలు ఇది ఇండియా మొత్తం కూడా మోడల్ అవుతుంది. సరే, ఆ రోజు టీడీపీ నాయకులు కూడా నాతో కలిసి కొన్ని రాష్ట్రాలు తిరిగిండ్రు. వివిరావు గారు కూడా ఉన్నారు, తర్వాత రాజ్ ఠాక్రే గారు. అదే అప్పుడు మీరందరూ 23 పార్టీలు ఎంతమంది కలిసి మొత్తం దాని మీద చాలా పెద్ద క్యాంపెయిన్ చేశారు. ముంబైలో మీటింగ్ కూడా పెట్టినాం. చంద్రబాబు గారు 2019లో ఓడిపోవడానికి కారణాలు కూడా వెతికినాం. అవును. అంటే ఇవి కొనసాగించడం వెనుక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసేటట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహరించడం అనేది దుర్మార్గం. అసలు ఇది ఎలక్షన్స్ అనే దానికంటే కూడా డైరెక్ట్ రిగ్గింగ్ అనొచ్చు. ఇప్పుడు నా కేసు ఈపీ 3/2019. అది ఇప్పుడు ఏంటిది, కలెక్టర్ ఆ వీవీప్యాట్లను లెక్క పెట్టాలి. ఏంటి, ఇప్పుడు 100 ఓట్లకు 115 ఓట్లు ఎట్లా పడ్డాయి అనేది నా నా యొక్క ప్రే. నేను అడిగింది ఏంది అని అంటే, 100 ఓట్లు ఉన్న బూత్ లో 110 ఓట్లు ఎట్లా పడ్డాయి అమ్మా, ఇది ఒక్కటి నాకు చెప్తే చాలని అడిగింది. ఎందుకంటే కౌంటింగ్ ఓట్లకు పోలింగ్ ఓట్లకు తేడా ఉంది, 1050 ఓట్లు తేడా ఉంది. రాత్రి 9 గంటల తర్వాత నా రిజల్ట్ వచ్చింది, అందరికి తెలుసు. దీంట్లో ఉన్న ఏంటి అని నేను, అంటే కంప్యూటర్ సైన్స్ లో నాకు ప్రవేశం ఉంది, నేను ఎంసీఏ చేసిన తర్వాత హ్యాకింగ్ మీద, నెట్వర్కింగ్ మీద, ఎథికల్ హ్యాకింగ్ మీద నేను చదువునే. కాబట్టి ఎవరో మిత్రుడు హ్యాకింగ్ మీద చూడు నీ ఎట్లయితే అంటే 1050 ఓట్లు పోల్డ్ ఓట్లకు కౌంటెడ్ ఓట్లకు తేడా రావద్దు. 100 ఓట్లు పడితే 150 ఓట్లు అయితే లెక్క, 110 ఓట్లు అయితే లెక్క పెట్టొద్దు కదా. కొన్ని బూత్లో కూడా నేను రెఫరెన్స్ ఇచ్చిన హైకోర్టు. సరే, ఇప్పుడు అది అక్కడ పెండింగ్ ఉన్నది, అది లెక్కించడానికి వీవీప్యాట్లను లెక్కిలా అంటే ఎవిడెన్స్ వీవీప్యాటే, పడ్డ ఓటుకు వీవీప్యాట్. సరే, వాళ్ళు ఉన్న ఓట్లు సర్ది పెట్టినా కూడా 1050 ఓట్లకు లెక్క చెప్పలేరు కదా. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని బయట పెడతలేరు. నేను మళ్ళీ సుప్రీం కోర్టుకు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసిన. మళ్ళా ఎవరు, సౌరభ్ కదా, వివి రావు గారు అక్కడ విద్యాశాఖ మంత్రి ఉండే, ఇక్కడ ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఉండే సౌరభ్, ఆయనతో కలిసి ఏడిఆర్ వాళ్ళు నా కేసును ఉటంకిస్తూ 200 కేసులు వేసింది. 200 మంది ఎలక్షన్ డిస్క్రిపెన్సీస్ మీద ఉండే వాళ్ళై నా కేసుతో కలిపి వేస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, మీరు రాష్ట్రాల్లో తేల్చుకొని రండి, తర్వాత ఇక్కడ చూద్దామన్నారు. రాష్ట్రాలు ఇప్పటి వరకు తేల్చలేదని ఇప్పుడు నేను సుప్రీంకోర్టుకు పోతున్నా. ఇప్పుడు ఏంది, ఇది 6th ఇయర్, 2009 to 2015, అంటే ఆల్మోస్ట్ 5.5 years వస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు రాలేదు. దీంట్లో ఈ కేసుకు మా రాహుల్ గాంధీ గారు అన్నదానికి ఏంది అని చెప్తా.
ఆయన 60 లక్షలు అంటుండు, మహారాష్ట్రలో 1 కోటి అంటుండు, ఇక్కడ 25 లక్షలతో మొదలైంది. మహారాష్ట్రలో 1 కోటి మందిని యాడ్ చేశారు, ఇక్కడ 60 లక్షల మందిని తీసేశారు. తీసేస్తారు. అంటే ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు, ఎక్కడ పెరగాలనో అక్కడికి తెలుసు. ఎక్కడ పెరిగితే గెలుస్తారో, ఎక్కడ తగ్గితే గెలుస్తారో, ఎవరి తగ్గిస్తే గెలుస్తారో, ఎవరి పెంచితే గెలుస్తారో, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి ఎవరిని కోస్తే గెలుస్తారో, ఎవరిని పెంచితే గెలుస్తారో కూడా ఆ టెక్నిక్స్ అంతా ఒక ఒక మాయాజాలం. అది అదొక రకంగా మాయాబజార్ లాంటి పరిస్థితుల్లో ఈవీఎం కూడా కాదు, ఎలక్షన్ కమిషన్ ఉంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మన వికారాబాద్ ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ గారి యొక్క ఎలక్షన్ అనేది డిస్క్రిపెన్సీస్ తో ఉన్నాయి. ఆయన కంప్లైంట్ చేసిండు. అప్పుడు అరోరా గారు ఉండే, వారు విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఎంపీ బీజేపీ, అవును, వారు కలిసి వారిని కలిసిండ్రు. తర్వాత మేము కలిసినాం. ఏంది ఇక్కడ సార్ పోల్డ్ ఓట్లకు ఈ కౌంటెడ్ ఓట్లకు ఈ తేడా వచ్చింది, ఇదేంది, దీని మీద మీరు రివ్యూ చేయాలంటే, నేను ఇచ్చిన తీర్పు మీద నేను ఎందుకు రివ్యూ చేసుకుంటా, మీరు కోర్టు నుంచి తెలుసుకొని రండి అన్నది. దిస్ ఈస్ ది సినారియో ఆఫ్ ది ఈసీఐ. ఈ ఎలక్షన్ కమిషన్ లైట్ గా తీసుకున్నా, బీజేపీ లైట్ గా తీసుకున్నా, కేంద్ర ప్రభుత్వం లైట్ గా తీసుకున్నా, కాంగ్రెస్ లైట్ గా తీసుకోదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఒక ఎత్తు అయితే, ఇలాంటి గెలుపులు ధర్మయుద్ధాలని చెప్పుకొని తిరుగుతా ఉంది బీజేపీ. ఇంతకంటే ఘోరాతి ఘోరం ఏమి లేదు. ఇక్కడ ఈ ఎలక్షన్ మొన్న 2023 ఎలక్షన్ కి వస్తే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవస్థతోని మొత్తం క్యాండిడేట్ల యొక్క వివరాలు తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేసుడు, వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకున్నాడు అనేది ఇంకోటి. ఇక్కడ మాకు 90 సీట్లు దానికి వచ్చాట ఇక్కడ, కానీ 64 వచ్చినాయి. ఇక్కడ కూడా నేను ఇదే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల్లో ఏం జరిగింది, 2023 ఎన్నికల్లో ఏం జరిగింది అనేది కూడా చెప్పగలం. ఎందుకంటే దొంగతనం చేసేటోడు ఒక దగ్గర ఒకే తీరుగా చేయడు, 100 రకాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఓన్లీ విజయవాడ నుంచి చౌటుప్పల్ నుంచి రానక్కర్లే, అట్లా పోయి మళ్ళీ వరంగల్ నుంచి రావచ్చు, ఇటు వచ్చి మళ్ళీ శ్రీశైలం నుంచి రావచ్చు, అవసరమైతే శ్రీశైలం రోడ్ నుంచి రావచ్చు, ఇంకా అంత తిరిగి కూడా హైదరాబాద్ రావడానికి ఉన్నాయి ఒకేసారి. ఇప్పుడు టైగర్ గారు, ఇప్పుడు సరే బేస్ మీ దగ్గర నుంచి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక వైడర్ స్పెక్ట్రంలో ఈసీఐ చేసిందని, అంటే అప్పుడు చిన్నదైతే ఇప్పుడు పెద్దది. కానీ 1 ఇయర్ ఆగిన తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ అంటే బీహార్ ఎన్నికల ముందు ఈ ఓటర్ల విషయం బయటపడ్డాక ఇది బయటికి మాట్లాడడంలో, అంటే అది మీ వ్యూహమా ఏమన్నా? ఇక నాకు రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చిండ్రు 2018. ఓకే, చాలా స్క్రూటినీ తర్వాత ఇచ్చిండ్రు టికెట్. నువ్వు ఎంపీకి పోతావా, ఎమ్మెల్యేకి పోతావా అడిగి నన్ను పర్సనల్ గా తీసుకొని అసలు కంటెస్ట్ చేస్తావా లేదా అని నన్ను అడిగినాక నాకు టికెట్ ఇచ్చి, నా టికెట్ మీద ఆయన కొంచెం నిఘా పెట్టిండు. నేను ఇచ్చిన కదా దయాకర్ స్పెషల్ గా అని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎంపీ ఎలక్షన్ ది హుజూర్ నగర్ మీటింగ్ కి వారు చీఫ్ గెస్ట్ కి వచ్చిండ్రు. ఆ రోజు అందరం పోయినాం, నేను కృష్ణవాది గారు కలిసిపోయినాం. ఆ రోజు పోతే నన్ను చూడంగానే ఏమైంది అని అన్నాడు. అని అంటే అది ఇట్లా ఓడిపోయినాం సార్ అన్న. ఇట్లా అని అన్నాడు. అంటే ఇట్లా 20 మిషన్స్ చెడిపోయినాయి సార్, చెడిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చేసిండు అని అంటే ఓకే అంటే నేను ఆ రోజు చెప్పిన మీకు ఒక రిపోర్ట్ నా ఓటమి కారణానికి ఇస్తాను, నేను అది ఇచ్చిన. ఆ రోజు ఈ 7 పేజీల దాంట్లోనే మీరు హర్యానాలో ఎలక్షన్ పిటిషన్స్ చేస్తారు మా వాళ్ళందరూ. హర్యానా ఎలక్షన్ కూడా ఓటమి కాదని వాదించిండు ఎవరు, మా రాహుల్ గాంధీ గారు. మహారాష్ట్ర విషయానికి వచ్చే వారికే పెద్ద ఎత్తున ఆడ అక్రమాలకు సంబంధించి ఆయన స్వయంగా ఆయన పార్టిసిపేట్ చేసి కనుక్కున్నాడు. ఇప్పుడు జరగబోయేది ఏందో, జరుగుతున్నది ఏందో ఆయనకు అర్థమవుతుంది ముందే. కాబట్టి అప్పుడు ఏంటంటే ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అని అంతా ఇట్లా చెప్తుంటారు, జనం చెప్పినా నమ్మరు. మరి మీరెట్లా గెలిచిండ్రు తెలంగాణలో, మీరెట్లా గెలిచిండ్రు కర్ణాటకలో, మీరెట్లా గెలిచిండ్రు జార్ఖండ్ లో, లేకపోతే హిమాచల్ లో ఎట్లా గెలిచిండ్రు అని ఎదురు ప్రశ్నలు వస్తాయి మనకు. అంటే ఎదురు ప్రశ్నలు ఒక అంశం అయితే దయాకర్ గారు, ఎలక్షన్ కమిషన్ ఓపెన్ గా ఛాలెంజ్ విసిరింది, ఒక టైం బౌండ్ ఏది పెట్టి ఎనీబడీ కెన్ ప్రూవ్ అని కూడా అడిగింది, కొంత క్యాష్ ప్రైజ్ అయితే కూడా దాని మీద ఆఫర్ చేసింది అనుకుంటా. బహుశా చేయలేకపోయారు కదా. ఇప్పుడు బనకచెర్ల మీద బీఆర్ఎస్ మాట్లాడినట్టే ఉంటది. నాదే ప్రత్యక్ష ఉదాహరణ కదా. ఇప్పుడు నేను పోలిడ్ ఓట్లకు కౌంటెడ్ ఓట్లకు 1050 ఓట్లు తేడా ఎందుకు వచ్చిందో ఎలక్షన్ కమిషన్ చెప్పితే, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఎలక్షన్ నేనంటే నన్ను మళ్ళీ ఇక ఏదైనా చేయండి మీరు. అంటే కాదు, మీరు అన్నదానికే ఇప్పుడు ఒక నియోజకవర్గం ఇదే కదా ఎవిడెన్స్. కాదు, నేను తక్కువ చేయట్లా, ఎందుకంటే నేను మిమ్మల్ని చూశాను, ఇదంతా నాకు తెలుసు అదంతా పర్సనల్. కానీ ఒక నియోజకవర్గం
వర్సెస్ 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఒకటిగానే చేసి చూసి ఇంత పెద్ద బాంబు అంటే ఇంకా ఏం వేస్తారో ఆయన ఇప్పటికే కొంచెం ఆయన గ్లిమ్స్ ఇస్తున్నారు ఆధారాలు బయట పెడతామని ఒకటిగా చూడొచ్చా అని. ఇయో ఇక్కడ 18 ఏడ తెలంగాణలో మీరు కనుక్కుంటే టీడీపీ నాయకులను అడగండి 2019 ఎన్నికల్లో ఎన్ని చోట్లలో వాళ్ళకి ఎలక్షన్ డిస్క్రిపెన్సీస్ వచ్చినాయని. హర్యానా 45 పైచిలకు, ఇవాళ 75 నుంచి 80 మధ్యన ఇక్కడ మహారాష్ట్ర. ఇప్పుడు అది పోతా ఉంటే వాల్యూమ్ పెరుగుతుంది. ఎంపీ సీట్లలోనే రిగ్ చేసిందని అన్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారు. అవును, అంటే దొంగతనం అనేది ఏంటిది? ఇప్పుడు సిస్టమ్ ఏంది? ఒకదానికైనా ఒక్కటి చేయాలైనా అంతే, 100 చేయాలన్నా అంతే, 1000 చేయాలైనా అంతే. సో ప్రీ ఎలక్షన్, డ్యూరింగ్ ద ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్, త్రీ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈస్ దేర్. నాట్ ఈవెన్ ట్యాంపరింగ్ ఇస్ ఎ స్మాల్ థింగ్. ట్యాంపరింగ్ అంటే అదేదో చిన్న మిషన్ అటు ఇటు చేయడం నా కాదు. ఇది సిస్టమ్ ని హైప్ చేయడం, సిస్టమ్ ని హ్యాక్ చేయడం, సిస్టమ్ ని ఓవర్కమ్ కావడం. ఇది నేను ఇక మళ్ళీ కొన్ని విషయాలు చెప్పాలంటే ఇబ్బందికరం, కానీ ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒక మాఫియా టైప్. ఇప్పుడు ఆయన పేరేమో ఉండే లండన్ లా షూజు, సయ్యద్ సుజు, కపిల్ సిబల్ కూడా అక్కడికి పోయిండు. తర్వాత మొన్న మీ పార్టీ పెట్టిన ఆయన అమెరికా, ఆయన ఏం పేరు ఆయన పేరు, ఆయన కూడా హైయెస్ట్ టెక్నోక్రాట్స్ వాళ్ళు. ఇంకా నీకు నేను కొన్ని చెప్పగలను కానీ మన వాళ్ళు మాట్లాడినాక మిగతా అంశాలు మాట్లాడారు. సో విక్రమ్ పోల గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. విక్రమ్ గారు, రాహుల్ గాంధీ కామెంట్స్ మీరు ఫాలో ఉంటారు కదా, ఇంట్రొడక్షన్ కూడా చెప్పాను. అంటే చాలా పెద్ద అభాండం వేశారు ఆయన ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. ఒక దేశంలో ఇంత పెద్ద వ్యవస్థని, ఇన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేసే ఎన్నికల వ్యవస్థలో ఓట్ల చోరీకి పాల్పడింది ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం. నాకు 2014 నుంచి అనుమానం ఉంది, 2023 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తెలిసిపోయింది, మొన్న మహారాష్ట్ర, ఇప్పుడు బీహార్. సరే, దానికి కొంత ఎవిడెన్స్ ఇప్పుడు ఆయన బ్రదర్ దయాకర్ కూడా చెప్పారు. ఏంటి నిజంగా అలాంటి అవకాశం ఉంటుందా? ఏవీ లేకుండా ఆ స్థాయి నాయకుడు రాహుల్ గాంధీ అంత వేగ్గా మాట్లాడతారా రాజ్నాథ్ సింగ్ విమర్శించినట్టు? బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం, మీతో మాట్లాడతా. రైట్, విక్రమ్ గారు. ముందుగా డిబేట్లో పాల్గొనే మిత్రులకి, మీకు ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. అదే రాహుల్ గాంధీ గారు ఈరోజు కాదు, చాలా సంవత్సరాల నుంచి దీని మీద మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాత మీద ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇది 2-3 రకాలుగా డిస్క్రిపెన్సీస్ ఉండటం వేరు, గతంలో కూడా ఉండేవి. రిగ్గింగు, తర్వాత కొన్ని అవకతవకలు, అది ఇంటెన్షనల్గా అవకతవకలు అనేవి ఇంటెన్షనల్గా జరగకుండా ఆ వ్యవస్థలో ఉండే లోపాల కారణంగా గతంలో ఉండేవి. కొంతమందిని తీసేసేవాళ్ళు, కొంతమంది బోగస్ ఓట్లు చేర్పించడం, ఇవన్నీ కొంత స్థాయిలో ఉండేవి. అయితే ఇటీవల కాలంలో ఇప్పుడు మహారాష్ట్రలో దయాకర్ గారు చెప్పారు, రావు గారు కూడా చెప్పారు, మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లని జాయిన్ చేసిన దాంట్లో చాలా జరిగినాయి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు ఈ రోజే అనుకుంటా బీహార్ డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. అందులో డిప్యూటీ సీఎం నా ఓటు కూడా లేదన్నాడు తేజస్వి. 65 లక్షల మంది ఓట్లని తీసేశారు, లైక్లీ టు బి రిమూవ్డ్ అన్నారు. అది ఆ డ్రాఫ్ట్ చూస్తే తప్ప, వాళ్ళు చూస్తే తప్ప తెలియదు. అందులో 18 లక్షల మంది చనిపోయారని అంటున్నారు, చనిపోయిన ఓటర్లు ఉన్నారంటున్నారు. దాదాపుగా 42 లక్షల మంది కూడా అవి బోగస్ ఓట్లు అని ఇట్లాగా వస్తున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఎందుకు అనుమానాలు ఈ బలపడతానికి కారణం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవటం. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటులో ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండేవాడు. మీకు సిఈసి ఏర్పాటులో, ఆ సిఈసి ఏర్పాటులో అది తీసేశారు కదా ఇటీవల కాలంలో. ఎందుకు తీసేసే ఒక కేంద్ర మంత్రిని పెట్టారు. కేంద్ర మంత్రిని పెట్టడం తర్వాత మరింత అంటే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు బలం చేకూరింది. అంటే ఒక ఎన్నికల వ్యవస్థ మన ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికలు అయినప్పుడు చాలా దేశాల్లో లేనటువంటి మనకి అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండటం అది గొప్పగా మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ ఎన్నికల నిర్వహణలో అన్ని పార్టీల యొక్క ఏకాభిప్రాయం ఎందుకు ఉండటం లేదనేది పెద్ద ప్రశ్న అండి. ఇప్పుడు కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయం వస్తుంది,
మరి దీని మీద అసలైన కీలకమైనటువంటి దాని మీద ఎందుకు ఏకాభిప్రాయం ఉండటం లేదు? ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని రాజకీయ పరమైనవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో వచ్చిన వాళ్ళేమో ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ బాగుందని అంటాం, ఓడిపోయినప్పుడేమో గెలిస్తే మా గొప్ప, ఓడిపోతే ఈవీఎంలు గొప్ప అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అవుతున్నది. ఇవాళ పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్లో 2-3 రోజుల నుంచి దీని మీద డిస్కషన్కి పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. మరి అధికార పక్షం దాన్ని అలౌ చేయటం లేదు. ఎందుకు అలౌ చేయటం లేదు? ఇప్పుడు ప్రజలకు కూడా తెలియాలి. ఇప్పుడు ఇందులో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు దయాకర్ గారు చెప్పిన కానీ రావు గారు చెప్పిన వాటిలో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. అది సామాన్య ప్రజలకు తెలియదు. ఇది తెలియాలి అని అంటే ఏంటి, ఒక థ్రెడ్ బేర్గా ఒక డిస్కషన్ జరగాలి పార్లమెంట్లో. దాని మీద ప్రజలకు ఒక అవగాహన కలగాలి. దాన్ని ఎలో చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయటం లేదు? పార్లమెంట్లో ఎందుకు అడ్డుకుంటున్నారు? దాన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు? కొన్ని సర్టెన్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన కామెంట్ కూడా కొంచెం నాకైతే బాంబు పేలుస్తాం కాదు, ఎందుకు మరి ఆయన ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎందుకు పేల్చడం లేదు? అణుబాంబు లాంటిది, ఐటమ్ బాంబు లాంటిది అని అంటున్నారు. సరే ఆయన కామెంట్లు చేశారు కదా, మేబీ గ్లిమ్స్ తర్వాత ఒక ట్రైలర్ తర్వాత మెయిన్ బాంబు పేలుస్తారేమో మరి. అదే దానిని అట్లా సాగదీయకుండా ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని ఆయన చెప్పదలుచుకుంది ఏంటి, ఏం ఇప్పుడు వారు ఏమంటున్నారంటే పార్టీ పరంగా వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఈ లోటుపాట్లు జరిగినాయి, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా మనం చూడాలి. సిఈసి ఆర్గ్యుమెంట్ కూడా ఏం చెప్తుంది, మేము ఇట్లా కాల్ఫర్ చేస్తున్నాం, ఎక్కడైతే లోపాలు ఉన్నాయి ఇవన్నీ పెట్టాలి. అదేవిధంగా బూత్ లెవెల్లో వాళ్ళని కూడా దాదాపు 1,60,000 మందిని వివిధ పార్టీల ద్వారా నియమించాం, వాళ్ళు రైజ్ చేసినవి కూడా మేము కన్సిడరేషన్లోకి తీసుకున్నాం అని చెప్తున్నారు. అంటే కోర్టుకు కూడా ఏంటంటే కొన్ని పరిమితులు ఉన్నాయి ఈ విషయంలో. అదేవిధంగా అసలు ఎన్నికల్ని ఆపాలని, పోస్ట్ పోన్ చేయాలనేటువంటి పార్టీస్ కూడా కొన్ని ఉంటాయి. పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ అని కాదు, వ్యక్తిగతంగా కొంత ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ఒక కుంభర్సం ప్రాసెస్లో రాజకీయ పార్టీల మధ్య ఒక ఏకాభిప్రాయం ఉండాలండి. వాళ్ళని పిలిచి మాట్లాడి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఫుల్ ప్రూఫ్గా ఎటువంటి విధానాలను అవలంబించాలనే దాని మీద లేనంత వరకు కూడా ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దయాకర్ గారు కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆయన చెప్పినట్టుగా మరి కర్ణాటకలో మీరు ఎలా గెలిచారు, హిమాచల్ ప్రదేశ్లో ఎలా గెలిచారు, దీని సమాధానం ఏంటంటున్నారు. కాబట్టి ముందు దీన్ని ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా సిఈసి ఏర్పాటులో కూడా గతంలో ఏ విధంగా అయితే ఉన్నదో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఒక సభ్యుడిని కూడా వేయాలి. అది తీసేయడం వల్ల మరి ప్రభుత్వానికి ఎందుకు ఆ విధంగా చేసిందనే దాని మీద ఇప్పటివరకు కూడా వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదు. ఇంకోటి విక్రమ్ గారు, ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఈ ఓట్ థెఫ్ట్ అనేది చాలా పెద్ద ఎలిగేషన్. అది నేను ఒక చోట మొత్తం 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన క్లియర్గా అన్నారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది, ఓట్ల చౌర్యంలో ఎలక్షన్ కమిషన్ పాత్ర పోషించిందంటే దానికి కూడా ఏమీ ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు. అంటే ఏదో ఆయన మాటలు మేము పట్టించుకోము, వేగ్ ఎలిగేషన్స్ అంది కానీ సరిపోదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, బీహార్లో 65 లక్షలు తీసేశారు, మహారాష్ట్రలో 1 కోటి మంది యాడ్ చేశారు, 1 కోటి మందిలో ఎక్కువ ఓట్లు బీజేపీకి పడ్డాయంటున్నారు. అంటే ముఖ్యంగా వీళ్ళు చేసింది బలహీన వర్గాలు రిమూవ్ చేశారనేటువంటిది ప్రధాన ఆరోపణ. ఎక్కడైతే బీహార్లో మీకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను తీసేశారనేటువంటిది అది జరిగితే అది దానికి ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంది. అసలు డెమోక్రసీకి మీరన్నట్టు పునాది ఇప్పుడు చూసుకుంటే గుండెకాయ ఎన్నికలు. ప్రతి 5 ఏళ్లకి అదే కదా పంపింగ్, మళ్ళీ చెకింగ్. ఇది అసలు అదే లోపం ఉంది అన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది? రాహుల్ గాంధీ గారు అన్న కామెంట్స్. ఇప్పుడు మనం ప్రధానంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా ముందని చేసాం. ఇవాళ మనకి ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి, వాళ్ళని అంతరిక్షంలో పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. అంటే ఇంతగా మనం అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, డీప్ టెక్నాలజీ అంటున్నారు. ఇంత వచ్చినప్పుడు ఈ ఎన్నికల నిర్వహణలో ఇంత వెనకబాటుతనం ఎందుకు ఉండాలి? విషయంలో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉండాలి? ఎందుకు దాన్ని పారదర్శకంగా చేయట్లేదు? మరి ప్రతిపక్షాలు ఆరోపణలు తీసేయండి, సామాన్య ప్రజల్లో కూడా కొంత ఉన్నది. ఇప్పుడు ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు ఉంటున్నట్టుగా సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా. అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేనంత వరకు ఈ విధంగా కొనసాగుతారు. సో రాకేష్ రెడ్డి గారు చాలా ఆరోపణలు, చాలా విమర్శలు, ఇందాక విక్రమ్ గారు అన్నట్టు ఇవాళ మొదలుపెట్టింది కాదు, కానీ దాదాపు ఇది ఒక అంతిమ
దిశకు వచ్చినట్టుగా అనిపిస్తోంది రాహుల్ గాంధీ నిన్న ఈరోజు చేసిన కామెంట్స్. అంటే ఎలక్షన్ కమిషను బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం, రాష్ట్రాల్లో బీజేపీనో లేకపోతే బీజేపీ మిత్రపక్షాన్ని గెలిపించడం కోసం ఎన్నికల క్రతువులో స్కామ్ చేస్తోంది అనేది ఏం చెప్తారు? ఇవన్నీ విన్న తర్వాత, రాహుల్ గారి స్టేట్మెంట్ విన్న తర్వాత ఆయన భారతీయుడు అనే ఒక అనుమానం వస్తుంది. ఒకసారి రాకేష్ రెడ్డి గారు మీ వీడియో ఆఫ్ లో ఉన్నట్టుంది, ప్లీజ్ చెక్ ఒకసారి ఆన్ చేయండి. ఒక నిమిషాలు పర్వాలేదు మాట్లాడండి, లోపు ఆన్ చేయండి. ఒక నిమిషం. రైట్. అంటే ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే ఒక భారత ప్రతిపక్ష నాయకుడు భారతీయుడా? దేశాన్ని నమ్మడు, సైన్యాన్ని నమ్మడు, హిందువులను నమ్మడు, ఏ వ్యవస్థను నమ్మడు. అంటే మీరు ఒకసారి గమనించాల్సింది ఇతని మీద. మీరు కెమెరా పైకి పెట్టాలి, మీ ఫేస్ కనిపించట్లా, కొంచెం ఫ్రేమ్ అది వినబడుతుంది కదా, మీ ఫేస్ కనిపించట్లేదు, కట్ అవుతోంది. రైట్. ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఫస్ట్ ఏ దేశంలో ఏదైతే చట్టబద్ధ సంస్థలు ఉన్నాయో, భారతదేశంలో ఉన్న 140 కోట్లు గౌరవించే వ్యవస్థలన్నింటిని అవమానిస్తున్నాడు ఇతను. అసలు ఇతను భారతీయుడా కాదా? దీని మీద ఒక కమిషన్ వేయాలి. కమిషన్ వేసి మొత్తం ఎంక్వైరీ చేయాలి. భారత సైన్యాన్ని నమ్మడు, భారత ఆయుధాలను నమ్మడు, భారత సైంటిస్టులను నమ్మడు, భారత మేధావులను నమ్మడు. ఇది ఏంటంటే ఒక భారత ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలు అవి. ఓపెన్ ఛాలెంజ్ చేసింది మీకు ఎలక్షన్ కమిషన్. రా, ఎందుకు రావు? అంటే బైరెన్ పోతావు, ఏమన్నా అంటేనేమో కొలంబియా పోతావు. ఇక్కడ రావచ్చు కదా చట్టబద్ధ సంస్థలు పిలిచినప్పుడు. మీరు ఏదైతే ఉన్నదో మీకున్న అవసరమైతే మీ ఇంటలెక్చువల్స్ కావచ్చు, మీకున్న ఇంకా ఎవరైతే టెక్నీషియన్స్ కావచ్చు, రండి, షూట్ చేయండి. ఇట్లయితే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతాయండి. ఇప్పటికే ఈ కాంగ్రెస్ మొత్తం దేశాన్ని నిర్వీర్యం చేసింది, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసింది. ఇట్లాంటి మాటల వల్ల స్థైర్యం దెబ్బతింటుంది దేశంలో. ప్రతిదీ అనుమానించే పరిస్థితి వస్తుంది ఈ దేశంలో. ఎవరో మాలాంటి వాళ్ళు మాట్లాడినట్టు అర్థం ఉందండి. గౌరవ ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాని కావాలనుకున్నాడు, మెజార్టీ ప్రజలను గౌరవించాడు. వాళ్ళ సోదరేమో హిందువుల పేరు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నది. ఫలస్తీనా బ్యాగ్ సంకలెత్తారు, హిందువుల పేరు తీసుకోవడానికి ఇబ్బంది పడతారు పార్లమెంట్. ఏం పాపం చేసినాం భారతదేశంలో హిందువులం? ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు, నాది ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ చర్చలో ఓపెనింగ్ లోనే మన చర్చలో అసలు సంబంధం లేని అంశాలు 2 వచ్చాయి. ఒకటి హిందువులు, 2 సైనికులు. ఇవాళ చర్చకి దానికి సంబంధం లేదు. సరే, మీరు ఎకానమీ విషయంలో దాని గురించి ఒక నిమిషం అనుమానం వ్యక్తం చేస్తే ఓకే, ఇవాళ మీరే అన్నారు కదా, ఎలక్షన్ కమిషనే కాదు, ఏ వ్యవస్థలను గౌరవించే వ్యక్తి భారతీయుడు ఎట్లా అవుతాడు? ఏ వ్యవస్థలని, భారతదేశంలో ఉన్న చట్టబద్ధ సంస్థలు, భారతదేశాన్ని ప్రపంచంలో గౌరవంగా నిలిపే వ్యవస్థలు ఎట్లా భారతీయుడు అవుతాడు? ఈరోజు ప్రపంచంలో తలదించుకోవాల్సి వస్తుంది మేము ఇట్లాంటి మాట్లాడితే. ఎటువంటి ఆధారాలు లేని మాటలు ఎట్లా వస్తుంది? ఆయన పార్లమెంట్ సభ్యుడు ఎట్లా ఎన్నికైండు? ఆయన సోదరు ఎట్లా పార్లమెంట్ సభ్యులు ఎన్నికైంది? అదే ఎలక్షన్ కమిషనే కదా. మీరు మాట్లాడేటప్పుడు దయచేసి వాళ్ళు గౌరవనీయులు, మంచి ఒక కుటుంబంలో, అంటే రాజకుటుంబంలో పుట్టిన వాళ్ళు, 4 ప్రధానులైన వాళ్ళ కుటుంబము, కొద్దిగా భారత వ్యవస్థలన్నీ వాళ్ళు సృష్టించినాయి. చాలా వ్యవస్థలు వాళ్ళు రన్ చేసిన వ్యవస్థలు అవి, మేము రన్ చేసిన వ్యవస్థలు కాదు. ఈరోజు నిర్వీర్యం చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ నీకు అధికారం రాకపోతే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంగా పోరాడండి. ఇప్పుడు ఉదాహరణకు పార్లమెంట్ మేము అట్లా అంటే మేము 242 ఎట్లా పరిమితం అవుతామండి? అన్ని వ్యవస్థలు మా కంట్రోల్లో ఉంటే 302 నుంచి ఎలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతామండి? నేను ఒకటే దయచేసి రాహుల్ గాంధీ గారికి మేము ఒక భారతీయుడిగా విజ్ఞప్తి చేసేది, భారతదేశాన్ని ఎవరైనా ప్రేమించే వాళ్ళు, భారతదేశంలో ఒక ఉన్నతమైన పదవులు ఉన్న వాళ్ళని భారతదేశం కీర్తి ఇన్వడించినట్లు మాట్లాడాలి. ఒకవేళ నీకు వ్యవస్థలలో ఏమైనా లోపం ఉంటే మీరు రండి, ఇంటలెక్చువల్స్. ఇంతకుముందు కూడా మీరు చెప్పారు, మీరే చెప్తున్నారు, ఆల్రెడీ ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఇక లేదు, విదేశీ గుస్సు బయట వాళ్ళని, ఆక్రమణదారుల్ని, ఆ సౌద్ నోవేసే గారు అన్నారు 6 కోట్ల మంది ఆక్రమణదారులు ఉన్నారని. ఏం ఇబ్బంది అవుతుందండి? అక్రమణదారు తీసేస్తే మీకు ఏం బాధ అవుతుంది? ఎందుకు ఈ ఏడుపు? ఇవాళ ఆయన మాట్లాడింది 65 లక్షల మంది ఓట్లు తీసేశారు బీహార్లో. తేజస్వి యాదవ్ కూడా ఆయన నా ఓటు కూడా లేదు అన్నాడు. అలాగే మహారాష్ట్రలో 1 కోటి మందిని యాడ్ చేశారు. ఎవరు? బీజేపీకి అనుకూలంగా ఆ పాకెట్స్ కి సంబంధించి ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని 1 కోటి మందిని యాడ్ చేశారు అని. అంటే వీటికి ఇప్పుడు ఆయన పాయింట్ టు పాయింట్ అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ లేదా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ పాయింట్ టు పాయింట్ కదా సమాధానం చెప్పాలి.
మీరు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్తుందండి? మతం ఎందుకు ఎలక్షన్ వచ్చింది, కమిషన్ లేకపోతే చెప్తుంది. కులం ఎందుకు వచ్చింది, లేకపోతే ఇంకోటి ఎందుకు వచ్చింది? నో మీరు దయచేసి నేను ఏమంటున్నానంటే మీరు గమనించాల్సింది, కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి, అంటే భారతీయతగా భారతదేశంలో ఉన్న ఏ వ్యవస్థల మీద నమ్మకం లేని వ్యక్తి భారత ప్రతిపక్ష నాయకుడు ఉండటం దురదృష్టకరం నిజం భారతీయులు భారతదేశం. నేనేమంటున్నానంటే ఏ వ్యవస్థనైనా గౌరవించాల్సింది, 4 తరాలు ఈ దేశాన్ని ఏలిన కుటుంబం, అన్ని వ్యవస్థలని అంతో ఇంతో ప్రభావితం చేసిన కుటుంబం అండి ఇది. ఈరోజు ఒక్కరోజు కాదు, ఆయన ఏదో కొత్తగా రాలేదు రాహుల్ గారు. కాబట్టి నేనేమంటుండే ఎలక్షన్ కమిషన్ అన్ని సార్లు కూడా ఆయనకు ఓపెన్ గా ఆఫర్ ఇచ్చింది, ఛాలెంజ్ చేసింది. అట్లా అనుకుంటే నేను నాందేడ్ లాంటి సీట్ కొద్దిపాటి మెజార్టీతో ఎందుకు ఓడిపోతామండి? చాలా సంఘటనలు నేను చెప్పడం ఇంకా డెప్త్ గా పోవద్దు అనుకుంటున్నాను. ఏది ఉన్నా గానీ అతను సరైన డెప్త్గానే చెప్పుడు. ఆయన ఆటం బాంబు అణుబాంబు వేస్తానన్నప్పుడు ఆయన మీరు కూడా డెప్త్గానే మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి రాకేష్ మీ గారు. దగ్గర ఆధారాలు ఏం లేవు, బ్రహ్మాండంగా ఎటువంటి అవతకాలు లేవు, లోపాలు లేవు. ఏదైతే ఆక్రమణదారులని గత 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో చొరగొట్టి ఈ రోజు ఓటు బ్యాంక్ వాడుకుంటున్నదో, ఈ రోజు ఉదాహరణకు మా హైదరాబాద్ లో ఇట్లాంటి చోట వేలాది మంది రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీయులు కావచ్చు, విదేశీయులు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా వచ్చి ఇక్కడ ఓటు హక్కులు తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, పాన్ కార్డు తీసుకొని ఈ రోజు ఈ దేశవాసులుగా చలామణి అవుతున్నారో, దాన్నే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకున్నది. ఈ దేశానికి పౌరులకు ఉండాల్సిన హక్కులు ఓటు హక్కు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి. రేషన్ అంటే వేరు, మిగతాదంటే వేరు. నీకు ఓటు హక్కు అంటే దేశంలో నీ నాయకత్వాన్ని చూజ్ చేసుకుంటాం. విదేశీయుడు వచ్చి మా నాయకత్వాన్ని ఎట్లా చూజ్ అంటే చేసుకుంటాం? అదే ఓటు హక్కు 65 లక్షల మందిని తీసేశారని కదా ఇవాళ బీహార్ లో గొడవ పెడుతున్నారు. ఒకటేనండి, ఆక్రమణదారులు సరైన పత్రాలుంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. మీకేమన్నా ఉంటే అవన్నీ మీరు సబ్మిట్ చేయండి ఎలక్షన్ కమిషన్ కు. ఏదైనా ఒకవేళ తీసేసింది అనుకుంది, ఓకే మనం అంకెలకు తర్వాత పోదామండి చర్చలల్లా. ఈ చర్చలలో అట్లాంటి సంఖ్యలు చెప్తే కరెక్ట్ ఉండదు. ఒకవేళ ఎవరైనా అర్హులై ఉండి ఏదైనా అనర్హుల లిస్ట్ వచ్చింది ఉంటే అట్లా కాదు రాకేష్ గారు. మీరు మనం అంకెలు లేకపోతే, నేను ఇందాక ఓపెనింగ్ లో చెప్పాను, మీరు విన్నారో లేదో, అంకెలే నిర్దేశించేది. 543 పార్లమెంటు సభ్యులకి 272 ఎవరికి వస్తే వాళ్లే కేంద్రంలో అధికారంలోకి వస్తారు. నేను అనేది ఇవాళ ఎన్డీఏకి పార్ట్నర్స్ తోటి కలిపే ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రిగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. అంకెలు తీసేస్తారుగా. అధికారంలో ఉంటే సీట్లు ఎందుకు తగ్గుతాయండి? మరి మాకు ఇట్లాంటి ప్రభావితం చేసేది మాకు సీట్లు ఎందుకు తగ్గుతాయి? పెరగాల కదా దైకర్ గారు, పెరగాల కదా మాకు. ఒక నిమిషం మీ ఆర్గ్యుమెంట్ కి ఒక నిమిషం. మీరు పెరగాలి. కరెక్టే, మీరు అన్నారు కదా మీరు చేసుకునేలా ఉంటే 302 నుంచి వెళ్తే పైకి పోతాం కానీ కిందకి ఎందుకు వస్తామని. దైకర్ గారు, రేపు చేసుకోరనే గ్యారంటీ కూడా లేదు. కానీ వ్యవస్థలో ఒక సమస్య 23 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకు పోయి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తే ఆ సమస్య మీద పెట్టకపోవడం అనేది అది ఫాసిజం లక్షణాలు. ఏకఛత్రాధిపత్యంగా పాలించడానికి భారతదేశంలో అవకాశం లేదు. సరే, వాళ్ళు భారతదేశం పుట్టినప్పుడు లేరు, ఏదో ఇప్పుడు 45 సంవత్సరాలు 65 మీరు ఏకఛత్రపతిని పాలించారు కదా. అవును, అప్పుడు మీరు లేరు కదా. అదే మరి అదే అంటున్నాను. మేము 60 ఏళ్ళు పాలిస్తాం తప్పే. వెనకొచ్చిన కొమ్ములు చాలా గట్టిగా ఉంటాయట ముందు పుట్టిన చెవుల కంటే. గాని ఇక్కడ అసలు సమస్య ఏంటంటే హిట్లర్ ఏం చేసిండు, ఇట్లనే వ్యవస్థలన్నిటి విధ్వంసం చేసుకుంటూ ఎవరన్నా హిట్లర్ కి వ్యతిరేకంగా మాట్లాడితే పోలాండ్ కి అనుకూలరు అని చెప్పేటి. ఇప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్ కి అనుకూలరు, భారతదేశంకి అనుకూలరు కాదు, ఆయన భారతదేశ వ్యవస్థల మీద లేదంటే అసలు మేము పుట్టించిన రోజు మీరు పుట్టనే లేదు. పాకిస్తాన్ విధ్వంసం చేయమని మీరు పాకిస్తాన్ మీరు రోజు భారత రాజ్యాంగం పట్టుకొని రోజు భారత రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇలా ఏ విధంగా పరిపాలిస్తుండ్రో మీ సిస్టమ్ ఏందో దేశమంతా తెలుసు. అదే హిట్లర్ కూడా చెప్తున్నా, చివరికి ఎవరు పక్కన లేకుండా తనంతట తానే కలుసుకొని వచ్చిన రోజులు ఉంటాయి, నియంత్రణ అట్లాంటి రోజులు ఉంటాయి. ముస్సోలిని కూడా అవకాశవాద రాజకీయాల కోసం తను నిరంతరం గెలవడం కోసం సోషలిస్ట్ గా కమ్యూనిస్ట్ గా నటించి చివరికి ఆపర్చునిస్ట్ గా మారి ఎక్కడికి పోయిండు. మోదీకి కూడా అదే గతి పడుతుంది. రాసుకోండి బాటం లైన్. నేను ఈ రోజు చెప్తున్నాను కాదు, ఏదో మోదీ గారి మీద వ్యతిరేకత ఉండి కాదు. ఆ చర్చలో వద్దులే కానీ కాదు ఇప్పుడు చూస్తుంది నరేంద్ర మోడీ తర్వాత రాహుల్ గాంధీ భారతీయుడా బీజేపీ భారతీయ తత్వంతో ఉందా అనేది జనం రేపు తేలుస్తారు. మీరు 2 సార్లు గెలవంగానే తెగరెచ్చిపోయి మాదే దేశము మేమే హిందువులము, ఇక మీరు హిందువులైతే యువతలో అంత ఇంకేదో అయినట్టుగా మీరు చేస్తున్నారు. కానీ
ఈ 2 సార్లకే మీకు వచ్చిన వ్యతిరేకత ఏందో చావు తప్పి కళ్ళు పోయినట్టు అటు చంద్రబాబు ఇటు నితీష్ కుమార్ లేకపోతే మీ బీజేపీ ఎక్కడ పోయి పడునో మరొకసారి తెలుస్తుంది. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించే స్థితి కూడా మీకు లేదు. అంటే రాహుల్ గాంధీ యొక్క కుటుంబం త్యాగాలను గౌరవించరు, వాళ్ళు దేశం కొరకు చచ్చిపోయింది లెక్క చేయరు, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీని స్వాతంత్రం తెచ్చిన నాయకులను గాంధీని దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీని చంపిన గాడ్సే మీకు దేవుడైతాడు. ఈ దేశంలో ఎవరైతే బ్రిటిష్ యొక్క అనుకూలంగా అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళు మీకు అనుకూలురైతారు. కాబట్టి ఇలా దేశం ఏమో ఊరికనే గుడ్డు పోలేదు, చూడలేదు మీరు చేసే ట్రోల్స్, మీరు చేసే కమిషన్ కూడా పాపం పండి. ఇప్పుడు శిశుపాలుడు ఏమైంది, 100 తప్పులు చేసేంత తప్పు తర్వాత మీకు అర్థం కావట్లేదు. మీకు శిశుపాలుడి గతి వచ్చిందన్నా. వచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా మీ యొక్క స్వార్థం కోసం, మీ యొక్క అనుకూల అంశాల కోసం మార్చి ఏ విధంగా ఇలా చేస్తుండ్రో ప్రజలందరూ గమనిస్తారు. కానీ తప్పు జరిగింది అని ఇంతమంది అంటుంటే దాని మీద చర్చ చేయకుండా ఇలా 25 లక్షల ఓట్లు తెలంగాణ 2018లో పోయినాయి. మీకు ఎరికేనా? మీ పార్టీకి ఎరికేనా? 15,000 ఓట్లు తుంగతుర్తిలో పోయినాయి. నాకు 15 ఓట్లు వరకు తీసేసిండ్రు. ఎప్పుడు? కనీసం నెల రోజుల ముందు అట్లా తీసేసే హక్కు లేదు ఎలక్షన్ కమిషన్. పెట్టే కాడ పెట్టుకున్నారు. మాట్లాడడం అనేది మీకు అలవాటు అయింది. కాబట్టి ఇలా ప్రజలు ఇదంతా కూడా గమనించాలనే కోరుతున్నాం. ఇప్పుడు ఈ చర్చతోని ఒక ఎకడమిక్ చర్చ కూడా తెరలేపాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనే కాదు భారతదేశంలో జరుగుతున్న అవకతవకలన్నీ కూడా ఇలా భారతదేశ వ్యవధిక ముందు మీదకి వస్తుంది. రాహుల్ గాంధీ రేపు చేసింది తప్ప రైటా, ఎక్స్పోజ్డా, లేకపోతే బాంబ్ అవుతుందా? ఒక బ్రేక్ తీసుకుంటా. దయాకర్ గారు మాట్లాడదు అంటే సీరియస్ డిస్కషన్ జరగాల్సింది. ఎందుకంటే నెంబర్స్ ఇంపార్టెంట్ కాదు అంటే అవ్వదు కదా. అన్ని నెంబర్సే ఇక్కడ. ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అందులో బీజేపీకి ఎంత పడింది, మొత్తం ఎన్డీఏకి ఎంత వచ్చింది, కాంగ్రెస్కి 99 సీట్లకే ఎందుకు ఎంత పర్సెంటేజ్ తాగిపోయింది. ఇప్పుడు ఆయన ఏమన్నారు, 15 సీట్లు తక్కువై ఉంటే మోడీ ప్రధానమంత్రి అయ్యేవారు కాదు అన్నారు. ఇప్పుడు మీరు ఎన్నో ఎన్నికలు చూస్తున్నారు, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ దాని పరిశీలన చేస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ ఆ స్థాయి నాయకుడు చేసిన కామెంట్స్ని ఏదో జస్ట్ లైక్ దట్ వేక్ కామెంట్స్గా, సరే కొంత పొలిటికల్గా ఉంటే ఉండొచ్చు, పైచేయి సాధించాలని లేకపోతే ఎక్స్పోజ్ చేయాలని, కానీ ఏమీ లేకుండా ఆయన అంత స్థాయిలో మాట్లాడితే రేపు పొద్దున మళ్ళీ అబాస్ పాలవ్వాల్సి వస్తుంది దేశ ప్రజల ముందు. సో ఇప్పుడు ఈ నెంబర్స్ విషయంలో ఆ పర్సంటేజ్లు ఎంత పర్సంటేజ్తో బీజేపీ ప్లస్ ఎన్డీఏ 44 కలుపుకుంటే వాళ్ళ అధికారంలో ఉంది, 99 సీట్లకి 21% వచ్చి కాంగ్రెస్ ఎందుకు ఆగిపోయింది అంటే ఆయన అనుమానాలు ఆయన చెప్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ రెస్పాన్స్ అది కూడా వేగ్గానే ఎందుకు ఉంది రావు గారు? అంటే ఆయన చెప్పేవన్నీ ఊరికే చెప్తున్నాడు అంటే అవ్వదు కదా. దేర్ ఆల్సో దే హ్యావ్ టు కమ్ ఫ్రంట్ విత్ సమ్ ప్రాపర్ ప్రూఫ్స్ తో రావాలి కదా వాళ్ళు కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ప్రశ్నలు పదే పదే నేను నా అనుభవంలో 2009 నుండి సీరియస్ గా నేను ఎలక్షన్ కమిషన్ తో వర్క్ చేసిన నా అనుభవాలు ఏం చెప్తున్నాయంటే, ఇది ఈసారి రాహుల్ గాంధీ గారు రేజ్ చేయొచ్చు, గతంలో బీజేపీ రేజ్ చేయొచ్చు, అన్ని పార్టీలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద తప్పు పట్టనేటువంటి పార్టీ లేదండి. ఇప్పుడు ఈ దేశంలో అందరూ ఏదో సందర్భంలో వాళ్ళు ఓడినప్పుడు లేకపోతే ఇంకేదో సందర్భంలో వాళ్ళ ఈ ఎలక్షన్ కమిషన్ లో ఉన్న లోపాల మీద మాత్రం ఖచ్చితంగా ఎలుగెత్తి చూపారు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటికి మూల కారణాలు మనం కొద్దిగా అన్వేషించుకుంటే కొంతవరకు మనం మీరు ఇచ్చిన అవకాశాన్ని న్యాయం చేసినట్టు అవుతుంది. అంటే ఈ మన మిత్రులు సోదరులు ఇద్దరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు రోజు మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు సద్వినియోగం చేయాలంటే మూలంగా ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర ఏంటి, ఎందుకు ఇది జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే, ఎలక్షన్ కమిషన్ ఏదైతే రాజ్యాంగబద్ధంగా తీసుకున్నటువంటి బాధ్యతకి వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి సేవలకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మనం అందరం కూడా సమస్యలుగా మనం గ్రహిస్తా ఉన్నాం. ఈ సమస్యలు ఒక టెక్నాలజీ వచ్చిన తర్వాత, అంటే ఏదైతే బలంగా ఈ రోజు వినపడుతున్న సందర్భం ఏంటంటే, టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ లో మొదలైందో, అది ఈవీఎం కావచ్చు, ఆ తర్వాత ఓటర్ లిస్టుల యొక్క నమోదు డిజిటల్ గా కావచ్చు, ఆ తర్వాత రిజల్ట్స్ డిజిటల్ గా రావచ్చు, లేదా ఈ డిజిటైజేషన్ ద్వారా వస్తున్నటువంటి
సమస్యలను నిజ నిర్ధారణ చేయడానికి చేయాల్సినటువంటి వెరిఫికేషన్ వ్యవస్థ కావచ్చు. ఈ యొక్క లోపాలను మనం ప్రధానంగా చర్చించుకుంటే దీనికి సమాధానం వస్తుంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఈ పని ఎందుకు చేయడం లేదంటే మళ్ళీ ఈ సమస్య అంతా కూడా పార్టీల మీదకి వస్తుంది. ఎందుకంటే అధికారంలో ఎవరున్నా ఇవాళ బీజేపీ కావచ్చు, నిన్న కాంగ్రెస్ కావచ్చు, రేపు ఇంకో పార్టీ కావచ్చు. అయితే నిజంగా ఈ ఎలక్షన్ కమిషన్ ని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విధులు, నిధులు, నిర్వహణ వ్యవహారంలో రావాల్సినటువంటి ఏదైతే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి ఎలక్షన్ రిఫార్మ్స్ మీద ఏదైతే ఈరోజు పార్లమెంట్ మీద ముందున్నటువంటి ఈ రిఫార్మ్స్ సంబంధించిన అంశాలు చూస్తే మీకు సమాధానం క్విక్ గా దొరుకుతుంది. ఏదైతే రావాల్సినటువంటి మార్పుల విషయంలో ఇప్పుడు పార్టీలు మీరు అన్నారు, పార్టీలు అన్ని కూర్చొని సమాధానం రాబట్టాలంటున్నారు. ముందుగా పార్టీలలో సమాధానం రాబట్టే పరిస్థితి ఉందా? ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. మరి వీళ్ళు నిజంగా ఎలక్షన్ కమిషన్ బలపరిస్తే జరిగేది ఏంటిది? ఇది మనం చూసాం, ఏదైతే వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేయబెట్టుకున్నట్టు అది ఒక స్వయంగా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని బలపరిచే పరిస్థితి లేకపోవడం ఒకటి మనం బలంగా చూస్తా ఉన్నాం. అయితే ఇలా ఎలక్షన్ కమిషన్ మీద నిందలు వేసినా అది మన మీద వేసుకున్నట్టు అవుతుంది పార్టీలన్నీ కూడా. ఎందుకంటే పార్టీలో ఒక పార్టీ ఇలా అధికారం ఉండొచ్చు, ఒక పార్టీ అపోజిషన్ లో ఉండొచ్చు. ప్రతిసారి ఏదో ఒక పార్టీ ఈ ఇబ్బందులు గురవుతుంది. కానీ సమాధానాలు రాబట్టే విషయంలో పూర్తిగా ఎలక్షన్ కమిషన్ బలపరచాలనుకున్నప్పుడు, దాని యొక్క స్వయం ప్రతిపత్తి గల సంస్థగా గుర్తించే ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన విధులు, నిధులు, వాళ్ళకి ఇచ్చే నిర్ణయ అధికారాలు ఇచ్చారా? ఇవ్వడం లేదు. నేను సింపుల్ గా చెప్తున్నా, 2009 నుండి 2025 వరకు నా ప్రత్యక్షంగా ఎన్నికల రాహుల్ గాంధీ అన్న 2014 కన్నా ముందు నుంచే వ్యవస్థ సరిగా లేదు అన్న. ఖచ్చితంగా ఆనాడైనా ఈనాడైనా లోపాలను సరిదిద్దే విషయంలో ఎంతైతే అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సేవల్లో రావాల్సినటువంటి పారదర్శక విషయంలో ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిల్యూర్ అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అది పార్టీలకు అతీతంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఫెయిల్యూర్ అంటే వాటికి ఇవ్వాల్సినటువంటి అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మేము 2009లో 14లో 18లో ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీరు చూస్తే ప్రతి ఎన్నికల్లో, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల్లో మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున ప్రతిసారి కూడా యావరేజ్ గా స్ట్రాంగ్ గా మేము ఏదైతే ఇస్తున్నటువంటి కంప్లైంట్స్, అంటే పార్టీల దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, మేము స్వయంగా ఎన్నికల నిఘా వేదిక తరఫున ఇచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, ఆ కంప్లైంట్స్ ఎవిడెన్షియల్ డేటా ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని నిజ నిర్ధారణ కోసము ఎలక్షన్ కమిషన్ ద్వారా చేయాల్సినటువంటి ప్రక్రియలో పూర్తి లోపాలు ఉన్నాయి. నువ్వు ఒక ఎలక్షన్ మధ్యలో 5 సంవత్సరాల టైం ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు నిజంగా ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ ఉండి, అంటే ఈ పార్టీల మీద ఆధారపడకుండా, ఎన్నుకోబడినటువంటి పార్టీ మీద ఆధారపడకుండా, ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలిగేషన్ అంతా అదే కదా. సో సంబడీ ఈస్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్. ఇప్పుడు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కి లోన్ అవుతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు గతంలో అంటే UPA 1, UPA 2 మీరు చెప్పిన టైం లైన్స్ చూస్తే, సో ఆ తర్వాత 2014 నుంచి NDA ఉంది. అంటే ఎవరో ఒక రాజకీయ పార్టీ బలమైన ప్రభావానికి ఎలక్షన్ కమిషన్ గురవుతోంది అనేది అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ బట్టి. ఒకసారి బీజేపీ రెస్పాన్స్ తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు వస్తారు మీ దగ్గర. రావు గారు ఒకసారి. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. సో క్విక్గా ఇప్పుడు రాహుల్ గాంధీ కామెంట్స్ మీరు ఫాలో అయ్యే ఉంటారుగా. బీజేపీ ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు చేస్తున్న మాయ 2014 నుంచి ఈ రోజు దాకా మహారాష్ట్ర కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, రేపు జరగబోయే బీహార్ ఎన్నికలు కానివ్వండి, ఏం చెప్తారు మరి? ముందు టీవీలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. ఋషి గారు మీకు కూడా. నేనేమంటే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు 10 ఏళ్ల గురించే మాట్లాడుతున్నాడు. మరి అంతకు ముందు ఉన్నప్పుడు ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, మరి తెలంగాణ గెలిచిన ఎట్లా గెలిచినాడు రాహుల్ గాంధీ? కర్ణాటక ఎట్లా గెలిచారు? మరి ఫస్ట్ టైం నుంచి 100 సీట్లు ఎందుకు పెరిగింది పార్లమెంట్ లో? దానికి ఎలక్షన్ కమిషన్ సంబంధాలు ఉన్నాయా? ఇది చాలా కొంచెం చైల్డ్లీ స్టేట్మెంట్స్ అని, ఒక పిల్లగాళ్ళు మాట్లాడినట్టుగా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ దిస్ కంట్రీ, బిగ్ డెమోక్రటిక్ కంట్రీ, ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం యొక్క ప్రతిపక్ష నాయకుడి మాటలు ఆ స్థాయిలో ఉండవండి. ఆ స్థాయిలో ఉండకూడదు కూడా. మీరు అదే మాటను మీరు ఎలక్షన్ కమిషన్ గురించి కూడా ఎట్లయితే హైకోర్టులో జడ్జెస్ గురించో లేకపోతే ఇంకో ఇష్యూ వచ్చినప్పుడు పార్లమెంట్ లో కూడా మీరు ఈ ప్రశ్న లేవనెత్తే అధికారం ఉంది. మీరు ఆర్ ద మెంబర్ ఆఫ్ దిస్ పార్లమెంట్. పార్లమెంట్ లో మాట్లాడనివ్వట్లేదని కదా 2 రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నారు ఇదే అంశం మీద మాట్లాడతాం.
నేను ఏమంటా అంటే పార్లమెంట్ లో మాట్లాడనివ్వట్లేదు అనేది అది ఒక అపోజిషన్ లీడర్ కు అది శోభనివ్వదు సార్. మీరు ఏ పద్ధతిలో మీరు పార్లమెంట్ లో లేవనెత్తాలనో దానికి పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఉన్నాయి. మనం కూడా తెలంగాణ అసెంబ్లీ, నాకైతే అనుభవం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్న రూపంలో ఇస్తారా, లేకపోతే సావధాన తీర్మానం ఇస్తారా, లేకపోతే స్పెషల్ మెన్షన్ కింద తీసుకుంటారా, ఇవన్నీ అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే తీసుకోరు. ఏ ప్రభుత్వం కూడా అడ్జర్న్మెంట్ మోషన్ యాక్సెప్ట్ చేయదు. మిగతా ఫార్మాట్స్ చాలా ఉన్నాయి. షార్ట్ నోటీస్ డిస్కస్ చేయొచ్చు. మీరు 100 మంది ఎంపీలు ఉన్నారు, 100 మంది ఎంపీలు నోటీస్ ఇవ్వచ్చు. మేము ఎలక్షన్ కమిషన్ డిస్కస్ చేయాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అయినప్పుడు స్పీకర్ ముందు ఈ అంశాలు లేవనెత్తవచ్చు, మేము చేయాలనుకుంటామని చెప్పొచ్చు. అప్పుడే బయట చెప్పొచ్చు మేము ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరును మేము చర్చించాలనుకుంటాం పార్లమెంట్ లోపల అని చెప్పడానికి. పార్లమెంట్ మెంబర్ ప్రివిలేజ్ ఆఫ్ ఏ మెంబర్ సార్. ఒక పార్లమెంట్ సభ్యుడికి ఉండే ప్రివిలేజ్ అది. ఇప్పుడు ఆయన కొన్ని విమర్శలు చేశారు ప్రకాష్ గారు, ఎలక్షన్ కమిషను లేకపోతే మీరు ఇద్దరు పాత్రధారులు కాబట్టి, ఎందుకంటే మీకోసమే ఓట్ల చౌర్యం, ఓట్ టెఫ్ట్ చేస్తుందన్నారు. దానికి కాంక్రీట్ గా ఒక సమాధానం ఎందుకు బీజేపీ, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, గౌరవ కేంద్ర మంత్రి, వారు కూడా ఇట్లాగే మీలాగా కొట్టిపడేశారు. సో అది కాదు కదా సమాధానం అంటున్నాను నేను. ఇప్పుడు దేశ ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న ఏంటి, ప్రతి ఓటర్కి నిజమా ఇది జరిగిందా, ఇన్ని ఓట్లలో ఎవరోటి ఎట్టిపోయింది, ఏం జరిగిపోయింది అని ఒక ప్రశ్న వదిలేశాడు ఆయన దేశం ముందు. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. అతి త్వరలో ఆధారాలను తీసుకొచ్చి పెడతానంటున్నారు. సరే ఏదో ఇప్పుడు మనం అంటారు సుశీల్ బాంబు పెలుస్తాడా, ఇంకేం పెలుస్తాడా, మాకు పెద్ద బాంబు పెలుస్తాడు, ఏ బాంబు గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ నేననే పాయింట్ ఏంటంటే, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర కూడా ఉంది. నేను గతంలో ఎలక్షన్ కమిషన్ మీటింగ్స్ కూడా పోయిన మా పార్టీ నుంచి. ఉదాహరణకి హైదరాబాద్ మా మలక్పేట నియోజకవర్గం ఉంది. మా మలక్పేట నియోజకవర్గంలో సుమారుగా 52,000 ఓట్లు, అంటే ఉన్న 2.5 లక్షల ఓట్లలో 52,000 ఓట్లు 2 ఓట్లు కానీ 3 ఓట్లు కానీ ఉన్నాయి అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఉదాహరణకి నా ఫోటో తోటి, సేమ్ ఐడీస్ తోటి, సేమ్ పేరు తోటి ఒక అడ్రస్ లో ఉంది, ఈ అడ్రస్ లో కూడా ఉంది, ఇంకో అడ్రస్ లో కూడా ఉంది. 3 దగ్గర ఉంటే గుర్తిస్తే 52,000. అట్లా హైదరాబాద్ మొత్తంలో సుమారుగా 6-7 లక్షల ఓట్లు, గుర్తించబడ్డటువంటి ఓట్లు అదనంగా డబుల్ ట్రిపుల్ ఉన్నాయి అవి. మరి ఈ ఓట్లకు గుర్తించవద్దా, ఇది ఎవరు గుర్తించాలా? నెంబర్ 1. నెంబర్ 2, విదేశీ పౌరులు అవునా కాదా, లేకపోతే ఇప్పుడు మలక్పేట ఉన్న ఓటు ముసలాంబాగ్ లో ముసలాంబాగ్ ఉన్న వ్యక్తి మళ్ళీ అంబర్పేటలో వేయించుకున్నాడు, అటు ముషీరాబాద్ ఉన్న వ్యక్తి అంబర్పేటలో వేయించుకుంటాడు, లేకపోతే నాంపల్లి ఉన్న వ్యక్తి వచ్చి మా గోషమాలో వేయించుకుంటాడు, గోషమాలి ఉన్న వ్యక్తి వచ్చి అదే ఇప్పుడు కాదు ప్రకాష్ గారు, కాదు మనం దీన్ని కాదు ఒక నియోజకవర్గం స్థాయికే మాట్లాడినా పోనీ అట్లా మాట్లాడినా కూడా అంటే కాదు అంటే ఒక నిమిషం, అంటే లోపాలు అవకతవకలు ఉన్నాయని అయితే అర్థం అవుతుంది, అందరూ ఒప్పుకుంటున్నారు కదా. ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న వ్యవస్థని ఈ లోపాలు సరిచేయలేమా? అక్కడికి వస్తున్నాను సార్. అందుకోసం ఎలక్షన్ కమిషన్, నేను ఎలక్షన్ కమిషన్ తరఫున వకాల్తా పుచ్చుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పై ఎలక్షన్ మాట్లాడినా కూడా మనకి వాస్తవాలు బయటపడాలి, మాట్లాడితే తప్పే ఉంది. రిషి గారు నేనేమంటున్నానంటే, అందుకోసం ఎలక్షన్ కమిషన్ లో మొదటి నుంచి ఉంది ప్రిన్సిపల్, మీరు బీజేపీ వచ్చినాక పెట్టింది ఏం కాదు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ను ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. బూత్ లెవెల్ ఏజెంట్ ని, అంటే ఏ బూత్ కు ఆ బూత్ అధికారికంగా ఒక ఎలక్షన్ ఏజెంట్ ని ఎలక్షన్స్ టైమ్ లో కాదు, ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఏమని అడుగుతుంది, ప్రతి పొలిటికల్ పార్టీని అడుగుతుంది. గుర్తింపబడ్డటువంటి ప్రతి పొలిటికల్ పార్టీ యొక్క బిఎల్ఏ అలా కూర్చోవాలి. బిఎల్ఏ ఉండి ఎలక్షన్ ఏదో ఎలక్టరల్ ఓటర్ లిస్ట్ ఉందో, ఎన్నికల ఓటర్ లిస్టును పూర్తి ప్రక్షాళన చేసేటువంటి క్రమంలో చెప్పండి. దయాకర్ గారు మాట్లాడతారు, తర్వాత నాకు ఇంపార్టెంట్ ఈ ఓట్ థెఫ్ట్, ఓట్ల చౌర్యంలో బీజేపీ కోసం ఓట్ థెఫ్ట్ పనిచేసింది. నేను ఋషి గారిని ఎందుకో చెప్తున్నా, ఈ థెఫ్ట్ జరిగిందా, డబ్బులు వచ్చినాయి, అందుకో చెప్తున్నా. బిఎల్ఏలు మీ పార్టీ నుంచి కూడా బిఎల్ఏ పెట్టుకోవచ్చు, ప్రతి బూత్ లో పెట్టుకోవచ్చు. థెఫ్ట్ కాకుండా ఆపగలిగే సామర్థ్యం మీకున్నప్పుడు మీరు థెఫ్ట్ అవుతుందని మీరు బయటకు వచ్చి ఆరోపణ చేయడం అనేది మీ అసమర్థతను, మీ పార్టీ యొక్క వైఫల్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అసమర్థత ఎలక్షన్ కమిషన్ మీద నెట్టివేయబడుతోంది. దయాకర్ గారు అసమర్థ పార్టీ అని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ డిలిషన్ మీద మాట్లాడితే రాహుల్ గాంధీ అసమర్థత మీద మాట్లాడడం అనేది ఎవరి అసమర్థత? రాహుల్ గాంధీ చేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దిమ్మ తిరిగిపోతున్నారు బీజేపీ నాయకులు. ఇలా చర్చ దేని మీద జరగాలి? ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిర్వీర్యం అయింది? చలో 2009 నుంచి చర్చ పెట్టండి, కమిషన్ వేయండి. 2009 లో జరిగింది, మేమే కదా గవర్నమెంట్ ఉన్నది. 2009 ఎందుకండి, 2014 పోదాం, ముందుకే 2004 పోదాం. ఎందుకంటే మేము గెలిచింది అప్పుడు కదా, బీజేపీ నుంచి మాకు అధికారం వచ్చింది కదా.
మరి అక్కడి నుంచి 2014 టు 2024 20 years మీరు ఒక కమిషన్ వేయండి, ఎంక్వైరీ కమిషన్ వేయండి. ఎలక్షన్ డిస్క్రిపెన్సీస్ మీద, ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద, ఓటింగ్ సిస్టమ్ మీద, ఎవరైతే ఇక్కడ అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళ మీద అసలు ఏ విధంగా ఈ అక్రమాలను ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా, కాంగ్రెస్ బీజేపీ రూపంలో ఇంకెవడైనా బయట థర్డ్ పార్టీ చేసిందా? దాని మీద చర్చించడానికి సిద్ధంగా లేరు. రాహుల్ గాంధీ అసమర్థత, కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది, అక్రమాలు చేసింది. నేను చేసిన ప్రతి తప్పుకు కమిషన్ ఉంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా వేసినాం. ఈవెన్ దో 2G నుంచి మొదలు పెడితే, బోఫోర్స్ నుంచి మొదలు పెడితే మీ కాలంలో జరిగిన వాటికి దేనికి ఉన్నాయి? రాఫెల్ డీల్ అత్యంత దారుణమైన స్కామ్, అది తప్పించుకున్నారు. దేని మీద మీరు నిలబడతారు? ముఖ్యమంత్రులు చేసిన అవినీతి మీద, ఇలా బీజేపీ చేసిన అవినీతుల మీద, దేని మీద లేదు. చివరికి ఈ దొంగతనానికి కూడా అవినీతి అదేంటి ఆనవాళ్ళు లేకుండా చేసి కూడా మీ అసమర్థతే కారణం అని అంటే ఇప్పుడు ఎవరి మాకిస్తారా ఒక 2 నెలలు హోమ్ మినిస్ట్రీని చూపిస్తాం ఎట్లనో అట్లా లేదు. కాబట్టి నేను అడిగిన ప్రశ్నకే సమాధానం లేదు బీజేపీ దగ్గర. నాకు సమయం ఇప్పియండి ఎలక్షన్ కమిషన్ ముందు, ఒక్క 10 నిమిషాలు, పెద్దగా ఏం లేదుగా చర్చ. ఇట్లాంటి 100 కేసులు నేను ఇప్పియగలను. 100 కేసులు నా పేరు మీద వేసిందంటున్న ఏడీఆర్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. దాంట్లో రావు గారు కూడా దాంట్లో ఒక పార్ట్ గా ఉన్నాడు. అప్పుడు వాళ్ళతో పొత్తులో ఉన్నాడో లేదో వాళ్ళు, సౌరభ్ వాళ్ళంతా ఏది యాప్ వాళ్ళు నా తరపున కొట్లాడిండు. ది వైర్ అనే పత్రిక ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని ఎక్స్పోజ్ చేసింది. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఉండవు, కానీ మీకు ఇట్లాంటి కౌంటర్ ఏంది? నేను ఇంతకుముందు చెప్పిన కదా, నిన్ను దేశద్రోహి అంటే నువ్వు పాకిస్తాన్, నువ్వు దేశభక్తి లేదంటే నువ్వు పోలాండ్ దొరకకనే ప్రతిపక్ష నాయకుడి మీద వేస్తున్న ప్రతిపక్ష నాయకుడు రేపు ప్రజల తరపున ఏ విధంగా పోరాడతారో మీరు చూస్తారు. ఇప్పుడు ఎవరికి నచ్చకపోయినా, మోదీ గారికి నచ్చకపోయినా, మా ప్రకాష్ రెడ్డి గారికి నచ్చకపోయినా, రాహుల్ గాంధీ భారతదేశం ప్రతిపక్ష నేత. ఇప్పుడు అసలు భారతీయుడివే కాదు అన్నప్పుడు అది తేల్చేయండి. భారతీయుడు కాకపోతే ఆయన ఏ దేశానికి సంబంధించిన అక్కడ పంపించేయండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పార్టీల అసమర్థత అనే ఒక పొలిటికల్ కామెంట్స్ చేసుకుని ఇంత పెద్ద అంశాన్ని మరుగున పడేయడం కరెక్టా? 3వది, అన్నిటికన్నా ముఖ్యంగా రెస్పాండ్ అవ్వాల్సింది ఈసీ. ఇప్పుడు దయాకర్ గారు ఒక పెట్టారు కదా, ఎలక్షన్ కమిషనే ఎస్ వీఆర్ ట్రాన్స్పరెంట్, వీఆర్ రెడీ, ఏదైనా వేయండి కమిషన్, మేము మా నిజాయితీని పారదర్శకంగా ప్రూవ్ చేసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ రావాల్సిన అవసరం ఉందా లేదా బయట? ఇప్పుడు నాకు తెలిసి ఆగస్టు 16-17 అనుకుంటాం దీని మీద సుప్రీంకోర్టులో విచారణ ఉంది, ఈసీ వర్సెస్ పొలిటికల్ పార్టీస్. ఇది పక్కన పెడతానండి. అంటే మన పొలిటికల్ పార్టీస్కి ఒక ఫ్యాషన్ ఏమైందంటే, ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, అది ఒక పార్టీ చేసినప్పుడు, ఆ పార్టీ సంబంధించి ఆ నాయకుడి మీద విమర్శలు చేసి కొట్టిపారేయటం అనేటువంటిది అది అన్ని పార్టీలకి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. దాంతో ఏమవుతుంది, ఆయన భారతీయుడా అసలు కాదా ఈ చర్చ చేస్తున్నారు తప్ప ఆయన లేవనెత్తినటువంటి అంశాలకి దేశ ప్రజలకి మన సమాధానం ఇవ్వాలి. ఇట్ ఈస్ నాట్ టు రాహుల్ గాంధీకి సమాధానం నాన్ సీరియస్ అని చేసేస్తే అప్పుడు సమాధానం ఇవ్వాలి. అదే అందుకనే ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తున్నాండి, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏం కాదు, కానీ మొన్న ట్రంప్ ఏం చెప్పాడు, డెడ్ ఎకానమీ అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే డెడ్ ఎకానమీ అన్నాడో దాని రిపర్కషన్స్ దేశం మీద, మీకు స్టాక్ మార్కెట్స్ మీద, అన్నిటి మీద పడింది కదా. దాన్ని ఎండార్స్ చేశాడు రాహుల్ గాంధీ. ఎండార్స్ చేసినందుకు రాహుల్ గాంధీని తిడుతున్నారు, రాహుల్ గాంధీ చేశాడా లేదని. రాహుల్ గాంధీ కొన్ని చెప్పాడు, అదానీ, మోడీ, అదేవిధంగా డిమానిటైజేషను, అట్లాగా ఒక 5 కారణాలు చూపించాడు. ఫార్మర్స్ ఇష్యూస్ ఇవన్నీ తీసుకొచ్చాడు. ఇవాళ మరి ఇన్ నో అన్సర్టన్ టర్మ్స్ ట్రంప్ గారి వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేకపోతుంది? ఇవాళ రాహుల్ గాంధీని ఖండిస్తున్నారు, మరి ట్రంప్ కదా చేసింది ఆ వ్యాఖ్యల్ని. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక దేశానికి సంబంధించి ఒక ఆర్థిక వ్యవస్థ మాది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పుడు మాట్లాడారు, వితౌట్ రిఫరింగ్ కాదు కదా. అందుకే నేను చెప్తాను, ఇన్ నో అన్సర్టన్ టర్మ్స్ దే షుడ్ కండెమ్ ట్రంప్ అండి. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే మీరు ఒక సాఫ్ట్ టార్గెట్ కింద చేస్తున్నారు, కానీ మరి మన దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ కదా, దేశ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నట్టు అవుతుంది అది. అందువల్ల బీజేపీ వాళ్ళు కూడా
ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అంశాల్లో అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, స్పందించచ్చా వైఎస్ గారు? దేశ ప్రజలకి ఒక సందేశాన్ని, ఒక వాళ్ళ యొక్క నెరేటివ్ ని చెప్పాల్సినటువంటి అవసరం అయితే. సరే అండి, మీరు ఇందాక అన్నట్టు అపార్ట్ ఫ్రమ్ సుప్రీం కోర్టు రేపు ఏం చెప్తుంది దాని పక్కన సీరియస్ గా ఇచ్చిన కామెంట్ బట్టి మాట్లాడతాం. బట్ ఎలక్షన్ కమిషన్ లేదా కేంద్ర ప్రభుత్వం, రాహుల్ గాంధీ ఆయన చేసిన కామెంట్స్ మీరు అన్నట్టు కోట్ల మంది ప్రజలకి ఒక క్వశ్చన్ మార్క్ వదిలేసింది. సో ఆయన నిందించడం కాకుండా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది, అట్లీస్ట్ ఈజీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు అది కోర్టు నడుస్తుంది. నాకు తెలిసి రావు గారికి బెటర్, హీ నోస్ బెటర్ దాన్ని. 16-17 ఆగస్టు 16-17లో అది సుప్రీంకోర్టు విచారిస్తుంది. అన్ని మీద కాదు, ఈవీఎంల మీద సుప్రీంకోర్టు అన్ని అంశాల మీద. అంటే ఈ బాంబులు నివాళ కదా పేల్చాడు, అది వేరే. ఇప్పుడు అంటే ఈసీకి సంబంధించినటువంటి వాదన, అంటే వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ కూడా వేశారు సుప్రీంకోర్టులో. ఈ ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి చాలా వచ్చినాయి, 10-12 దాకా కేసులు వచ్చినాయి. అవి అన్ని కలిసి 16-17 నాడు సుప్రీంకోర్టు మేము విచారిస్తామని చెప్పింది. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, ఒక నిమిషం ప్రశ్న అడుగుతాను, లాస్ట్ 2 minutes మీకు టైం ఉంది, చెప్పేయండి, క్లోజ్ చేద్దాం. ఇవాళ ఒక్క కాంక్రీట్ గా అన్ని ప్రశ్నలకు ఒక సమాధానం ఎలక్షన్ కమిషన్ గానీ లేదా కేంద్ర ప్రభుత్వం గానీ రాహుల్ గాంధీ ప్రశ్నలకు అసలు శాంటిటీయే లేదని చెప్పే బదులు కన్సిడర్ చేసి సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉందని భావిస్తున్నారా లేదా? నేను సూటి ప్రశ్న సార్. అందుకోసం రాహుల్ గాంధీ భారత అత్యున్నత ప్రజాస్వామ్య దేశానికి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఒక పార్లమెంటే అదొక ప్రజాస్వామ్య దేవాలయం. అక్కడ వారు అపోజిషన్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్, వారు బయటికి వచ్చి మాట్లాడడం కాదు సార్. పార్లమెంట్ లోపల వాళ్ళు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పోతారు. అక్కడ మీరు ఎజెండా ఇది మేము మాట్లాడాలనుకుంటున్నాం, ఈ ఎజెండాతోనే కంప్లీట్ ఆ సబ్జెక్ట్ ఇండక్టే చేస్తలేదు. ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కానీ దయచేసి ప్రకాష్ రెడ్డి గారు ఏమనుకోవద్దు. పార్లమెంట్ లో మాట్లాడితే ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి, పోనీ ఒక నిమిషంలో దానికి సమాధానం చెప్పండి. పార్లమెంట్ లో ఏ పద్ధతి ప్రకారం వస్తే ఆ దాన్ని బట్టి పార్లమెంట్ ఓకే, ఆయన ఆ పద్ధతిలో వస్తే ఏదో చెప్తారు కదా, దానికి ఇప్పుడు ఒక మాట చెప్పండి అంటున్నా నేను. నేను అందుకోసం చెప్తున్నాను సార్, నేను చెప్పడం కాదు, పార్లమెంట్ లో కూడా సమాధానం చెప్పాలి, ఎల్ఓపికి సమాధానం చెప్పాలి. ప్రజాక్షేత్రం చిన్నపిల్ల ఆడుకుంటూ మీడియా పాయింట్ దగ్గర కాదనేది నా అభిప్రాయం. ఒకటి. రెండోది, వారు పెద్దలు విక్రమ్ గారు ఒక మాట చెప్పారు, ట్రంప్ అన్నాడు అని. ట్రంప్ భారతీయుడు కాదు సార్, పాకిస్తాన్ భారతదేశం ఒక ఎకానమీ అంటే ఒక డెడ్ ఎకానమీ అనే ఒక దేశం గురించి మాట్లాడడం అనేటువంటిది అది ఒక రకంగా నన్ను అడిగితే అయితే సార్ ట్రంప్ గురించి మాట్లాడమని, ట్రంప్ విమర్శించమని, ట్రంప్ లయ్యరణమని అనేటువంటి పదాల కంటే ఎక్కువ మీరు ట్రంప్ లయ్యరణమనే కంటే ఎందుకు వాడు విదేశాస్తుడు సార్. వాళ్ళు ప్రధానమంత్రి కూడా చాలా స్పష్టంగా చేసిండు, చాలా స్పష్టంగా ఇప్పుడు ప్రధానమంత్రి ట్రంప్ లయ్యర్ అనడం అనేది మన సబ్జెక్ట్ కాదు సార్. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, పాకిస్తాన్ ఏం చేస్తుంది, బంగ్లాదేశ్ ఏం చేస్తుంది మన సబ్జెక్ట్ కాదు. అమెరికా వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసి ప్రమోట్ చేసినప్పుడు ఒక మాట ఖండించాలి కదా. మాట సార్ అది డెడ్ ఎకానమీ అని చెప్పి భారత ప్రజలు ట్రంప్ గురించి ఎవరు పట్టించుకోరు సార్. భారతదేశంలో వీఆర్ గ్రోయింగ్ 4th ఎకానమీకి వచ్చినాము. ఇప్పుడు నా డిస్కషన్ టైం అయిపోయింది. ప్రకాష్ రెడ్డి గారు కాదు, ఒక్క మాట ఒక సమాధానం, ఒక మాట ఏదో చెప్తారని ఆశిస్తున్నాను నేను. కాదు, ఇవాళ రాహుల్ గాంధీ ఇన్ని కామెంట్స్ చేశాడు, ఆధారాలు 6 నెలల్లోనే 3 నెలలు బయట పెడతారంటున్నాడు ఆయన. నిర్దిష్టంగా ఈ నిర్దిష్టమైనటువంటి కామెంట్స్ ఒక్కటి కూడా లేవు. చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టు నాలాంటి మీలాంటి డిబేట్ లో కూర్చొని చర్చించుకున్నట్టు తప్ప నిర్దిష్టంగా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు టీవీ డిబేట్ల కోసమే రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలోనూ బయట 4 మాటలు మాట్లాడి సరిపెట్టుకుంటే ఇంక దానికి చేసేది ఏముంది? ఎనీవే, మీరు అన్న ప్రాపర్ ఫార్మేట్ లోనే బహుశా రాహుల్ గాంధీ గారు వస్తే అప్పుడైనా ఆశిద్దాం, గౌరవ ప్రధానం లేకపోతే హోమ్ మినిస్టర్ లేకపోతే మరో మంత్రి సమాధానం చెప్తారేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం, ఇంత సివియర్ కామెంట్స్ చేశారు, మరి మనకైతే చాలా సీరియస్ కామెంట్స్ గానే అనిపించాయి, అందుకే డిస్కషన్ పెట్టాం. మరి బీజేపీగా సీరియస్ గా అనిపించాలి, ఆయన పార్లమెంట్ లో అడిగాక ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్స్ వెరీ మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు.